హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సంతోషంతో దేవుణ్ణి సేవించడానికి వచ్చిన వాళ్ళంతా రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నాతో ప్రియమైన మీ అందరికీ, ఈ శుభ శుక్రవారంలో స్త్రీ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనము దేవుని సన్నిధికి స్త్రీల కూడికి వచ్చాము. సంతోషంతో మనం దేవుణ్ణి సేవించాలి, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి మనము రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునేసి మనము మొదలు పెడతాం. సిస్టర్స్ ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 నానా పరిశుద్ధాత్మ స్తుతిపాత్రుడా, సర్వలోకాధికారి సర్వ సృష్టికర్తమైన నా గొప్ప దేవాన్ని బంగారు పాదాలకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, గడిచిన కాలం అంతేనైనా తండ్రి, రాత్రికాల సుమంతనైనా తండ్రి సుఖవంతమైన దినమాల సమకూర్చి సజీవ లెక్కలోంచి మమ్మల్ని లేపిన ప్రతి విధానాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఏ పాటి వారమునైనా తండ్రి మేము, ఎంతటి ఘోర పాపులమునైనా తండ్రి మేము, మా కోసమే ప్రాణమునైనా తండ్రి త్యాగము చేసి నీ రక్తము చెందించినైనా తండ్రి మమ్మల్ని ఎంతగానో కడిగినైనా తండ్రి, మా పాప భారాన్నంతా మోసినైనా తండ్రి మమ్మల్ని నూతనముగా మమ్మల్ని జీవింప చేస్తున్నాను. ఎంతటి వారమైనప్పటికీ నాయన తండ్రి మా ప్రతి పాపమును క్షమింప చేసి నాయన తండ్రి మరలా మరలా మమ్మల్ని హక్కున చేసుకుంటున్నాను. గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభు, ప్రపంచ యావత్తులో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి సంపూర్ణ నీ పాదాల చెంత చేర్చుకుంటూ వస్తున్నాను నాయన తండ్రి. మమ్మల్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ లోకం వైపున చూడకుండా నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ఎత్తు పట్టుకొని నాయన తండ్రి తోడే ఉండి సహాయం అందించు నాయన తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు నాయన తండ్రి. తోడే ఉండు మమ్మల్ని నడిపించు దేవా తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. ఇదిగో నాయన ఈ పరిశుద్ధమైన దినం నాయన తండ్రి స్త్రీల కూడికలో మమ్మల్ని తండ్రి నిల్చోబెట్టుకున్నావయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతటి వారమైనప్పటికీ నాయన తండ్రి ప్రతి పనిని పూనుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన తండ్రి. తోడే ఉండి సహాయం అందించు నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభు, ఏదైనా తెలిసి తెలియక మేము తప్పులు చేసి ఉన్న మమ్మల్ని క్షమించు నాయన తండ్రి. ఇంకా మమ్మల్ని బుద్ధి జ్ఞానాలతో నింపు నాయన తండ్రి. నాయన తండ్రి తెలిసి తెలియక ఏమైనా చేస్తున్నామా నాయన తండ్రి మాకు తెలియపరచు నాయన తండ్రి. యేసయ్యా మాకు తోడే ఉండు నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఈ పరిశుద్ధమైన దినములో నాయన తండ్రి మేము ఆరాధిస్తున్న సమయంలో నాయన తండ్రి నీ యందు మెలుకు కలిగి ఉండి నాయన తండ్రి మేము ఆరాధించే శక్తిని మాకు ఇవ్వు నాయన. నీ అగ్ని అభిషేకములతో మమ్మల్ని కుమ్మరించు నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఆరాధన జరుగుతున్న ప్రతి సమయంలో నాయన తండ్రి ఆలోచన యావత్తుని స్థిరపరచుకొని నాయన తండ్రి నీ యందు ఉంచి నాయన తండ్రి కృప చూపుకొని నాయన తండ్రి మేము నడుచుకునే విధానాన్ని మాకు దయ చూపించు నాయన తండ్రి. ప్రతి విధానంలో మమ్మల్ని దీవించు నాయన తండ్రి. వాక్యం చెప్తున్న సమయంలో నైనా తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా విని నైనా తండ్రి వాక్యాన్ని ఎత్తి పట్టుకుని మేము నడిచే విధముగా మమ్మల్ని ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచు నాయన తండ్రి. ఆత్మీయంగా బలపరచు నాయన తండ్రి. మంచి బుద్ధి జ్ఞానాన్ని మాకు ఇవ్వు నాయన తండ్రి. తోడే నాయన తండ్రి. ఇంకా మీరే మా వెన్నంటి నడిపించు దేవా తండ్రి. మీరే మాకు సహాయం నాయన. మీరే మాకు ఏకైక దేవుడు నాయన తండ్రి. మీరే మాకు సహాయం అందించి నాయన ఈ లోక యావత్తులో ప్రతి ఒక్క యవనస్తునైనా తండ్రి సంపూర్ణంగా నీ పాదాల చెంత చేర్చుకుంటున్నానైనా తండ్రి. ప్రతి ఒక్క యవనస్తునైనా తండ్రి నీ యందు మోకరించబడాలైనా తండ్రి. నీ యందు మోకరించబడి ప్రతి ఒక్కరునైనా తండ్రి ప్రార్థించే శక్తిని ప్రతి ఒక్కరికి దయ చూపించు నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఇంకనో నాయన తండ్రి ప్రార్థించే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే శక్తిని నాలో నింపు నాయన తండ్రి. తోడే సహాయం అందించు నాయన తండ్రి. పరిశుద్ధమైన దినం మొదలుకొని దినం అంతటి వరకు మేము చేస్తూ వస్తున్న ప్రతి పనులో మమ్మల్ని దీవించు నాయన తండ్రి. ఆశీర్వదించు నాయన తండ్రి. ప్రతి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు. వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఈ పాదాల చెంత చేర్చుకుంటున్నాను నాయన తండ్రి. కీర్తనల సమయంలో వాక్య సమయంలో నాయన తండ్రి ప్రతి ఒక్కరికి నాయన తండ్రి మీరే మాకు తోడే శ్రద్ధ కలిగి మేము ముందుకు సాగే విధముగా మమ్మల్ని దీవిస్తారని నమ్మొచ్చు. ఇచ్చిన ప్రార్థన పాదాల చెంత చేర్చుకుంటే యేసే పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నా అన్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ప్రార్థించిన సిస్టర్ మెహతాబ్ గారికి థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.
దేవుడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించునుగాక. ఆమేన్. యెహోవాను స్తుతించుడి. దేవుని మనం స్తుతిస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రతి చిన్న ఆమేన్. విషయానికి మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాము. మన ఎంతగా స్తుతించాలి అంటే మన ఆరాధనలో పూర్తిగా మన ఆత్మను దేవునికి అంకితం చేయాలి. ఆమేన్. మన మధ్యన దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలోకి దిగి వస్తుంది. మన దేవుడు, పరిశుద్ధ దేవుడు ఆరాధిస్తున్న సమయంలో మన మధ్యకి ఎందుకు దిగి వస్తారో తెలుసా? మన ప్రియమైన దేవుడు స్తుతులకు ఆసీనుడమైనాడు, స్తుతులకు పాత్రుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని ఆనుకొని ఉంటాడు. ఆరాధన సమయంలో అందరం మెలకుగా అంటే ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకునేసి పూర్తిగా దేవుని ఆరాధించాలి. మన క్వైర్ టీమ్ సిస్టర్స్ వచ్చి, క్వైర్ టీమ్ శ్రీనివాస్ అంకుల్ అందరు కూడా వచ్చేస్తే ఈ ప్రభు నందు ఈ సమయంలో పాటలు పాడుచు ఆరాధన చేసుకుంటూ దేవుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో సైన్యమందు చేరను, యేసురాజు రథము బట్టి నడువగా, యేసురాజు రథము బట్టి నడువగా, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. ఆమేన్. హల్లెలూయా. అందరూ పాడండి. అందరూ చప్పట్లు కొడదాం. విశ్వాసమును కవచము ధరించుచు, ఆ రాజు రాజ్యమదిని నిలుపుచు, అనుదినము శక్తిని పొందుచున్న వారమే, అనుదినము శక్తిని పొందుచున్న వారమే, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెలవను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనలు చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిగా ప్రభు చెంత నుండగా, భయము లేదు మనకిగా ప్రభు చెంత నుండగా, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను వెడలను, యేసుతో నీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెలవను, ఆమేన్. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, ఓ యువతి యువకులార
ఏకమై యేసునాథు గొప్పను లోకమంతా ఏకమై యేసునాథు గొప్పను సాధనంబెదరు నీవు నీవెగా సాధనంబెదరు నీవు నీవెగా యేసుతో నీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదమా యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ఇంకా స్తోత్రం. చాలా మంది నిద్రలో ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. సతం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి రెండో పాటకి మనం ప్రభువుని మహింపడదాం పిల్లరా. గగనము చూచుకొని బరులను తీసుకొని నన్ను కొనుకోవాలనై ఉన్న ప్రాణమయ్యా యేసయ్యా. గగనము చూచుకొని బరులను తీసుకొని నన్ను కొనుకోవాలనై ఉన్న ప్రాణమయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది. గగనము చూచుకొని గగనము చూచుకొని బరులను తీసుకొని నన్ను కొనుకోవాలనై నా ప్రాణప్రియుడా యేసయ్యా. అందరూ పడదాం. ఆయన దయ సంకల్పం మనల్ని ఇంటిగా ఉంటుంది పిల్లరా. ఆయన దయ, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుంది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే చెబుదాం పిల్లరా. నీ ప్రేమను పంచినది. అవును ప్రభువా. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చూచుకొని బరులను తీసుకొని నన్ను కొనుకోవాలనై ఉన్న ప్రాణప్రియుడా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Glory. నీ మహిమైశ్వర్యమే నేను సంపదనిచ్చినది. మరణమయ్యున్న నీవలే రూపించుచున్నది. మహిమైశ్వర్యమే నేను సంపదనిచ్చినది. మర్మమయ్యున్న నీవలే రూపించుచున్నది. కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగాలు నీతో చేరదను. యుగాలు నీతో
పాడదాం. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో తీసుకొని అందుకొని పోవాలయ్యు అందుకొని పోవాలయ్యు నిన్ను చూడాలని నా హృదయంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని చూద్దాం చూద్దాం. ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని 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 నిన్ను చేరాలని. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభువా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మూడో పత్రిక పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడు అనే పాట ద్వారా ఆరాధన చేసుకుందాం. మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా
నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్తోత్రం హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకి ప్రభువుని ఆరాధించేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువుని చూస్తూ ప్రభువుని మనం ఆరాధించేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. రక్షకుడానికి వందనాలు ఆయన మా విమోచకుడా, మా ప్రాణభద్రానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. గగనము చేర్చుకుని మా తండ్రి నాయన నాయన మా కొరకు రాబోతున్నటువంటి దేవుడు ప్రభువునికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణభద్రానికి స్తోత్రము మా తండ్రి. హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రాలు మా తండ్రి. ఉదయకాల సమయం మా ప్రభా నీ నామాన్ని బట్టి మా తండ్రి, నీ కృపను బట్టి మా ప్రభా, నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. రక్షకుడా నీకు స్తోత్రాలు మా ప్రభా. నీవు పరిశుద్ధుడు నాయన, నీవు మహోన్నతుడు తండ్రి, నువ్వు సర్వాధికారి మా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. నీకు సాక్షి అయినటువంటి దేవుడు ఎవరు నాయన, నీ ఎదుట మా తండ్రి ఎవరు నిలువబడగలరు మా ప్రభా, నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఉదయకాల సమయం మా తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. దేనితో నిన్ను మేము పోల్చగలం మా ప్రభా, ఎవరితో ప్రభు నిన్ను సమానంగా మేము చేయగలం మా తండ్రి. అయ్యా నీకు స్తోత్రము మా తండ్రి. నీ వల్లే ప్రేమించిన వారు లేరు మా ప్రభా, నీ వల్లే రక్షించిన వారు లేరు, నీ వల్లే విడిపించిన వారు లేరు, నీ వల్లే మా తండ్రి మమ్మలను నాయన నాయన కాపాడిన వారు లేరు మా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా అయ్యా నాయన మా యొక్క ప్రాణాత్మ దేహంతో మా తండ్రి నీ సదులో మొత్తం మేము నిలబడి ఉన్నాం మా ప్రభా, సహాయం దయచేయండి. గొప్ప దేవా నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా.
మా రక్షకుడా, మా ప్రియుడా నీకు స్తోత్రాలు మా తండ్రి, హల్లెలూయా. మా ప్రాణనాథుడా నీకు స్తోత్రాలు మా తండ్రి, హల్లెలూయా. రాజాతి రాజా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువుల ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు మా ప్రభువా. మా కొరకు నాయన రాబోతున్నటువంటి దేవుడు మా ప్రభువా. మా కొరకు మా తండ్రి త్వరలో మా తండ్రి నాయన రాబోతున్నటువంటి దేవానికి స్తోత్రాలు మా తండ్రి, హల్లెలూయా. నాయన నాయన నీ కొరకు మేము సిద్ధపడడానికి మా ప్రభువా, నాయన మేము రెడీగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు మేమందరం మా తండ్రి సిద్ధపాటు కలిగి మా ప్రభువా, నాయన సిద్ధ మనసు కలిగి మా ప్రభువా. అయ్యా నేను ఎదుర్కోవడానికి మా తండ్రి తగిన విశ్వాసము, నేను ఎదుర్కోవడానికి తగినటువంటి పరిశుద్ధత, నేను ఎదుర్కోవడానికి తగినటువంటి ప్రార్థన జీవితము, అయ్యా ఆత్మీయ ఫలవంతో నిండినటువంటి అనుభవం మా ప్రభువా మాలో మీరు దయచేయండి మా తండ్రి. నీకు స్తోత్రాలు మా తండ్రి, అయ్యా అయ్యా నీకు స్తోత్రం మా తండ్రి. అంచెల దినములో మేము ఉన్నాం మా ప్రభువా, చివరి దినములో మేము ఉన్నాం తండ్రి. భయంకరమైన అపాయకరమైన దినాలు మేము ఉన్నాం మా ప్రభువా. మాకు సహాయం దయచేయండి హల్లెలూయా. ఆయన నిజంగా మా తండ్రి ఆత్మతోను సత్యముతోను యథార్థమును నిన్ను ఆరాధించడానికి మాకు నేర్పించండి. నీకు స్తోత్రాలు హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు మా తండ్రి, హల్లెలూయా. మా రక్షకుడా నీకు స్తోత్రాలు తండ్రి. అన్నాడు మా ప్రభువా, ఆ గుడ్డి భక్తులు మా తండ్రి నాయన కేకలు వేసినట్టుగా మా ప్రభువా నీ సభలో కేకలు వేయడానికి మాకు సహాయం దయచేయండి. ఆనందముతో మా ప్రభువా, సంతోషముతో మా తండ్రి నీలో గంతులు వేయడానికి మాకు సహాయం దయచేయండి మా ప్రభువా. దావీదు కుమారుడా నన్ను దాచిపోకు అని చెప్పి మా ప్రభువా నాయన నీ కాళ్ళు పట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ పాదాలు పట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే నీవు తప్ప మాకు దిక్కు లేరు నాయన, ఎందుకంటే నీవు తప్ప మాకు ఆధారం లేదయ్యా, నీవు తప్ప మాకు ఎవరు లేరు మా ప్రభువా. నీవే మాకు ఆధారం మా నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. మా కన్న తండ్రివి నీవు నాయన, మా కన్న తల్లివి నీవు మా ప్రభువా, మా తోబుట్టువు నీవు నాయన, మా యజమానులు నీవు, మమ్మల్ని కాపాడుచున్నటువంటి రక్షిస్తున్నటువంటి మా నాథుడు నీవు ప్రభువా. నీకు స్తోత్రాలు మా తండ్రి, హల్లెలూయా. యేసయ్య ఉదయకాల సమయం కనికరించండి, మమ్మల్ని కనికరించండి మా ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేయండి మా ప్రభువా. నీకు వందనాలు. ఇదిగో కూడిన మేమందరం నీ బిడ్డమై ఉన్నాం మా ప్రభువా. నాయన నీ కృప చేత మా తండ్రి, నీ ఆత్మ చేత మమ్మల్ని మీరు నింపండి మా ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని మీరు కడగండి నాయన. ఇదిగో ప్రభువా నీకు ఆత్మ వశములు మా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మతో నింపబడి మా హల్లెలూయా. నీ కొరకు ఫలించండి, మాకు సహాయం దయచేయండి. నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి తండ్రి నాయన భక్తి జీవితం కలిగి ఉండడానికి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా మేము నీ సన్నిధిలో ఉన్నాం మా ప్రభువా, నిజంగా మేము నీ సన్నిధిలో వచ్చి ఉన్నాం మా తండ్రి, హల్లెలూయా. మమ్మల్ని ఒకసారి కనికరించండి నాయన, ఒక్కసారి మీరు మమ్మల్ని కనికరించండి, ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి మమ్మల్ని మీరు తెరిచుండండి నాయన, ఒక్కసారి మా తండ్రి, ఒక్కసారి నువ్వు చూస్తే చాలు ప్రభువా, ఒక్కసారి నువ్వు మమ్మల్ని చూస్తే చాలు చాలు ప్రభు, చాలు అయ్యా. నీ చూపు చాలు, నీ చూపు చాలు. ఏ పాపము లేని పరిశుద్ధమైన నీ చూపు చాలు. కనికరించు, కృప చూపించే, మమ్మల్ని ఎత్తుకుని లాలించే నీ ప్రేమతో చూడుకున్నాను. ఒక్క చూపు చాలు. ఒక్కసారి మమ్మల్ని మీరు చూడండి. యువకాలశంలో ఒక్కసారి మమ్మల్ని చూడండి. నీ కాయస్కరణ మార్గం మాలో ఉందేమో, మా రూములో మేము పాపము కప్పుకున్నామేమో, భక్తి చేస్తున్నామంటూ వేషధారంతో మేము ఉన్నామేమో. ఒక్కసారి మమ్మల్ని మీరు చూడండి. నీ రక్తంతో మమ్మల్ని మీరు కడగండి. నీ రక్తంతో ఒక్కసారి మమ్మల్ని మీరు కడగండి. సహాయం దయచే ప్రభు. వీరికి నలిగి ఉన్నాం నాయన, వీరికి నలిగి ఉన్నాం. జీవిస్తున్నామనే మాట ఉంది కానీ, పేరు ఉంది కానీ మాలో జీవక్రియలు లేవు. నేను జీవక్రియలే మాలో ఉన్నాయి నాన్న. మమ్మల్ని మీరు కనికరించండి. నీ ప్రసన్నత, నీ సన్నిధి, సమాధానము మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం మా ప్రభువా. మేమందరం నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. మేమందరం నీ నామాన్ని ఒప్పుకుంటున్నాం నాయన. మేమందరం నీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం. సహాయం దయచేయండి. నీవే మా రాజువు నాయన, నీవే మా తండ్రివి నాయన, నీవే మా యజమానుడు, నీవే మా పోషకుడు, మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు నీవే ప్రభువా. ఎబెనేజరే నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఎంతవరకు మా ప్రభు మమ్మల్ని కాపాడారు, ఎంతవరకు మమ్మల్ని మీరు రక్షించారు, ఎంతవరకు మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని పోషించావు, ఎంతవరకు మా ప్రభు మాకు సహాయం దయచేసావు. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. ఈ జూలై నెలలో మా ప్రభువా
రెండో వారం నీ సన్నిధిలో వచ్చాం తండ్రి. సహాయం దయచేయండి, మమ్మల్ని మీరు నడిపించండి. సమస్తమైనటువంటి మహిమ నీకు చెల్లిస్తున్నాం నాయన. కృపతో మమ్మల్ని బలపరచాలి. హల్లెలూయా. యేసునామములో ఈ ప్రార్థన, ఈ కొద్ది ఆరాధన నీకు సమర్పిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. 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 అందరూ కూడా చెప్దాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించదను. చదవబడిన వాక్యము మన ఆత్మలో యందు స్థిరపరచబడును గాక. కీర్తన చదివించిన సిస్టర్ అశ్విని గారికి థ్యాంక్ యూ అండి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే చాలా శ్రేష్టమైంది. ఇప్పుడు మనము సాక్ష్యములకు సమయాన్ని ఇద్దాం. ఒకరికి మాత్రమే టైం ఉంది. ఎవరైనా 2 minutes లేదా 1 minute కంప్లీట్ చేయగలం సాక్ష్యం ఉన్న వాళ్ళు ఒకరోజు సాక్ష్యం చెప్తే మిగతా కార్యక్రమంలో ముందుకు సాగిపోగలము. సాక్ష్యం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్తాము. దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క నిండి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. ప్రకటన 12:11. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా నాన్నగారి గురించి మీకు అందరికీ తెలిసిందే. దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడ ఈ సంఘంలోకి ప్రార్థనకి రాకముందే నేను పాస్టర్ గారితో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి నేను మీ సంఘంలో ఖచ్చితంగా ఈ సాక్ష్యం పంచుకోవాలని నేను కోరుకుంటున్నా. దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగున్నా నేను పాస్టర్ గారితో సిస్టర్ గారితో నేను మాట్లాడినా. అదేవిధంగా దేవుడు నన్ను ఇక్కడ ఈరోజు నన్ను నిలబెట్టిండు. నిజంగా దేవునికి నేను ఎన్ని స్తుతులు చెల్లించుకున్నా. నా జీవితాంతము నిజంగా తన సజీవ సాక్షినే నేను ఉంటాను. దేవుడు మా జీవితంలో నిజంగా మా నాన్నగారికి చేసిన మేలు మేము మర్చిపోలేము. నేను ఇక్కడ ఫ్రైడే రోజు మొన్న సాక్ష్యం చెప్పాను కదా, తనకి అంతా బాగానే ఉందని చెప్పేసి అంటే ఒక 4 days తర్వాత పంపిస్తామని ఆ రోజు చెప్పారు, గురువారం రోజు. అదేవిధంగా నేను ఇక్కడ శుక్రవారం రోజు మీకు చెప్పాను. కాకపోతే తన సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది, తను కోరుకున్నారని చెప్పేసి సాటర్డే నైట్లోనే తను డిశ్చార్జ్ చేసి పంపించారు. అంటే సండే రోజు మా నాన్న మా ఇంట్లో ఉన్నారు. దేవునికి నిజంగా స్తోత్రములు. ఇది మీ ప్రార్థన దేవుని కృప వల్లనే ఇదంతా జరిగింది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ 4 daysకే చెకప్కి వెళ్ళాల్సి ఉంటే నిన్న వెళ్ళారు. నిన్న కూడా అన్ని టెస్టులు బాగానే వచ్చాయి. తను ఆరోగ్యంగా ఉన్నారు. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని సాక్ష్యం. అసలు ఊహించలేదు. ఎందుకు అనంటే మా అక్క కూతురు విషయంలో అప్పుడు నేను తను కోల్పోయిన సంఘటనలు బట్టి నేను దేవునికి దూరం అయినా. ఎందుకు దేవుడు నా కూతుర్ని రక్షించలేదు అని నేను చాలా బాధపడ్డా. కాకపోతే ఇప్పుడు విశ్వాసంతోనే మనం ఏదైనా సరే దేవా ఇది నీ చిత్తము అని తనని ఆనుకొని తనపైన ఆధారపడి ఆ విషయాన్ని తనకు వదిలేస్తే కనుక నిజంగా నేను అదే విషయం చేసిన. ఎప్పుడూ అప్పుడు నేను అనుమానంతో అంటే సందేహపడుతూ ప్రార్థించిందేమో మా అక్క విషయంలో. అప్పుడు కూడా నేను ఇలా ప్రార్థిస్తే మా అక్క కూతురు విషయంలో అప్పుడు కూడా నేను ఇంత బలంగా ప్రార్థించుంటే నా కూతురు నాతో ఉండేదేమో
అప్పుడు నేను ఇంత బలంగా లేను, ఇంత ప్రార్థించలేను నిజంగా. ఇప్పుడు అంత దేవా నీ చిత్తమే, ఏదైనా నీ చిత్తం, నేను నీ ఎందున్నాను అని చెప్పేసి నేను నమ్మకంతో ప్రార్థించినప్పుడు మా జీవితంలో మేలు జరిగింది. ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం విశ్వాసం ఉంచితే దేవుడు దీవించక మానడు మనకు. ఆమేన్. ప్రార్థన నెక్స్ట్ వాక్యం కొరకు, సాక్ష్యం కొరకు సిస్టర్ దివ్య గారు వచ్చి ప్రార్థన చేస్తే ముందుకెళ్దాం. సిస్టర్ ప్రేరేపించబడిన వారు ఎవరో ఒకరు సిస్టర్స్లో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తే కనుక ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. అందరికీ నమస్కారం. ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం 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 తండ్రి, ఇంతవరకు నీ సజీవ రెక్కల చాట్లో అమలందరూ భద్రపరిచినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఏమి చివరైతే మేము తెచ్చిపోయాము ప్రభా, వడ్డీవారు మడ్డివారును ప్రభా మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఇదిగో నీపైన ఆధారపడి బ్రతుకుతున్న బ్రతుకులు తండ్రి ప్రభా, నీవే మాకు ఆధారము ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నీ జీవితంలో ప్రభా ఎన్నో కార్యాలు చేశారు నా తండ్రి ప్రభా. ఇంకెవరైనా అక్కర్లో ఉన్నారేమో ప్రభా, ఇసుకో ప్రతి జీవితం నీకు తెలుసు, ప్రతి అవసరతలు నీకు తెలుసు, ప్రతి హృదయం నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఏసి పేరు పేరున దీవించండి నా తండ్రి ప్రభా. ఇదిగో వాక్యం చెప్తుండగా ప్రభా నీవుండి మాట్లాడండి అయ్యా మాతో నా తండ్రి ప్రభా. ఇదిగో ఎంత ఆశతో వచ్చి ఉన్నాము నీ మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాల్లో ఫలింపులాగిన సహాయం ప్రభా. ఏసే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇది నేను చూస్తున్నాను నా తండ్రి ప్రభా. ఈ చిన్ని బ్రతుల్ని పాదాలచని చేర్చుకుంటామని నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాము. మన దైవజనులు పాస్టర్ శాస్త్రి గారు ముందుకు వస్తే గన మన మెస్సియా ప్రార్థన మందిరం గురించి కొన్ని ప్రకటనలు చెప్పి వాక్యం మనల్ని బోధిస్తాము. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. పుల్లారా యువతకాల సమయంలో మిమ్మల్ని అందరూ మరొకసారి విధంగా చూడడం నాకు చాలా సంతోషం ఉంది. గతించిన కాలం అంతా కూడా ప్రభు మనల్ని కాచి కాపాడి యువతకాల సమయంలో మరొకసారి ఈ విధంగా మనమందరం చేరి ప్రభు యొక్క నామాన్ని మహింపరచడానికి, ప్రభు యొక్క నామాన్ని కనపరచడానికి మహాదేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. హల్లెలూయా. 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 హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 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 మనకంట కన్ను చూపు మనకున్నంత వరకు ఆ కంటి చూపు యొక్క విలువ మనకు తెలియదు కదా. కంటి చూపు మనకున్నంత వరకు కంటి చూపు ఎంత విలువైంది మనకి తెలియదు. కండు పోయిన తర్వాత దాని విలువ మనకు తెలుస్తుంది. కంటి చూపు ఉన్నప్పుడంతా మనం అనుకుంటా నేను బాగానే చూస్తున్నాను, నా కళ్ళు బాగున్నాయి, నా కళ్ళు పెద్ద కళ్ళు లేకపోతే చిన్న కళ్ళు అన్ని చక్కగా చూస్తున్నానని చెప్పేసి మనం ఆ విలువను మనం గ్రహించాం. ఆ విలువను మనం గ్రహించాం. ఎప్పుడైతే మన కన్నుకి ఏదైనా అయితే, లేకుంటే ఒకసారి ఏదైనా మన కన్నుకి ఏదైనా జరిగి మనం చూడలేని పరిస్థితి వెళ్ళిపోతే కనుక అప్పుడు అర్థమవుతుంది చూపు ఎంత విలువైందని కదండి. చూపు ఎంత విలువైందని అప్పుడు అనిపిస్తుంది మనకి. అంతవరకు మనకి దాని యొక్క విలువ మనకి తెలియదు. అంతవరకు దానికి ఉన్నటువంటి ఆ ప్రభావము లేకుంటే ఆ కంటి చూపు ఉన్నటువంటి వాల్యూ అనేది మనకు తెలియదు. పిల్లలు గమనించండి, జీవితం కూడా అలాంటిదే. ఈ జీవితము చాలామంది ఎలా ఉంటారంటే చాలా క్యాషువల్గా నాకేంటి అని చెప్పేసి గుండె మా వాళ్ళు అయితే తీసేసి కొంచెం ఎగరేసి ఏంటి కదా నాకేంటి అని చెప్పేసి చొక్కా వరకు మడత పెట్టేసి లేకపోతే కొంచెం మెలేసి కదా బుర్ర బిగుతూ ఏమంటారంటే నాకేంటి ఏంటి
నా అంతటోడు ఎవడున్నాడు కదా. చాలాసార్లు అనుకుంటాం, నేను చాలా అందగతిని, నేను చాలా విద్యావంతురాల్ని, లేకుంటే నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి జీవితాన్ని మనల్ని తీసుకుంటాం. చాలా క్యాషువల్గా తీసుకుంటాం, చాలా ఈజీగా తీసుకుంటాం. 3 ప్రదేశాల్లోకి వెళ్తే కనుక నీ జీవితం ఏంటో, నీ వెలుగు ఏంటో తెలుస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏమంటుందంటే, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం అంటే ప్రలాపించేటువంటి వారి ఇంటికి వెళ్ళడం నీకు మేలు, అక్కడ నీకు జ్ఞానం వస్తుంది. ప్రభు అక్కడ నీతో మాట్లాడతాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు మామూలుగా సమాజంలో తిరుగుతున్నట్టు సెంటర్లు అంట, లేకపోతే ఈ సూకులు అంట, లేకపోతే మాల్ అంట, లేకుంటే ఏమంటుంది ఈ కార్నెష్ బీచ్ అవి అక్కడ తిరిగితే నీకు జ్ఞానం రాదు, నీకు అర్థం కాదు నీ జీవితం ఏంటో. సమాధుల దొడ్డికి వెళ్ళాలి. నువ్వు సమాధుల దొడ్డికి వెళ్తే అక్కడ ఒక 10 నిమిషాలు గడిపి వస్తే నీ జీవితం ఏంటని నాకు నీకు అర్థమవుతుంది. అసలు జీవితం ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, మన పరిస్థితి ఏంటని చెప్పేసి అక్కడ ప్రభు నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు. అందుకని చెప్పేసి ప్రభు అంటాడు ఏంటంటే, చాలా క్లియర్గా ప్రభు చెప్తాడు ఏంటంటే, నువ్వు విందు జరిగే చోటుకి వెళ్ళగరా, పార్టీలకి పబ్బులకి వెళ్ళగరా, ఎక్కడైతే ప్రలాపిస్తుంటున్నారో, ఎక్కడైతే మరణం ఉందో, ఎక్కడైతే పాపం శోభం ఉన్నారో, శోకం ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు, నీకు జ్ఞానాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. ఇంకోటి ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళి చూడండి. హాస్పిటల్కి వెళ్ళి చూడండి. యేసు ప్రభు వారు అంటారు, నేను రోగినై ఉన్నాను, నన్ను మీరు పరామర్శించడానికి మీరు రాలేదయ్యా అని చెప్పేసి అంటాడు. ఎప్పుడు? తీర్పు దినాన్ని. వాక్యం ఉన్న విషయం. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది రోగులు, ఎంతమంది యవనస్తులు, చిన్న బిడ్డలు, ముసలివారు, ఎంతమంది, కొన్ని వందల లక్షల మంది. మనం కూడా అనేకసార్లు రోగాల బారి పడుతుంటున్నాం. ఆరోగ్యం ఉన్నంత వరకు మనకు తెలియదు, మనం బలం ఉన్నంత వరకు మనకు తెలియదు. పొద్దున్న 5 గంటలకు లేచి రావాలంటే, ఎందుకంటే 5 గంటలకి పొద్దున్న 5 గంటలకి అంటే పొద్దున్న ఏంటండి టైం ఏంటండి మార్చేయండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్నా కొంచెం మార్చేస్తే బాగుంటుందేమో అన్నా. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలా చెప్తారు వీళ్ళు, బాబా మేము కొంచెం పడుకోలే తర్వాత రాను అంటారు వీళ్ళు. కొంతమంది ఉంటారు అలాగా. ఏం చేస్తాం? యేసు ప్రభు వచ్చి, బాబు నీ కోసం వచ్చాను ఆయన, రా లెగు, సువార్తమా లెగండి, సువార్తం పడుకుంటుంది ఇక్కడ. పిల్లరా, హాస్పిటల్కి చూడండి. ప్రభు మనకి ఇచ్చినట్టు ఆరోగ్యం ఎంత గొప్పది, ప్రభువు నీకు ఇచ్చినట్టు ఈ స్థితి ఎంత గొప్పది, ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత గొప్పది, ప్రభువు నిన్ను ఉంచినటువంటి ఈ స్థితి ఎంత గొప్పది. ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే మనకు అర్థమవుతుంది, మన జ్ఞానోదయం ప్రభు దయచేస్తాడు. ఇంకోటి ఏంటంటే మొదట మనం చూసాం సమాధి దొడ్లకి వెళ్ళాలని చెప్పేసి, రెండోది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి, మూడోది మీరు గమనించండి, జైల్లో ఉన్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జీవిత ఖైదు అనుభవిస్తూ, మరణానికి దగ్గర పడుతూ, చూడడానికి నాన్న వాళ్ళు ఎవరు కనపడకుండా, స్వతంత్రం లేకుండా 4 గోడల మధ్యన వాళ్ళు ఉండి పడేటువంటి బాధ మీరు ఒకసారి చూడండి, ఆలోచించండి, వీళ్ళు ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధికి రావడానికి చాలామందికి చాలా కష్టం. ప్రభువు నీకు ఇచ్చినట్టు ఆయుష్ కాలంలో, ప్రభువు నీకు ఇచ్చినట్టు సమయంలో కనీసం ఒక 2 గంటలు ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు నేను ఇంకే క్రైస్తవులు పిల్లరా, నువ్వు నేను ఈ జీవితం బ్రతికి ఏం ప్రయోజనం? ఇంకా మనకి 4 గంటలు 5 గంటల ఆరాధన లేదు, మనకి ప్రతి వారం ఆరాధన అంతకంటే లేదు. ఉన్న రోజులు మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి పర్యటన రావాలి. నాకు తెలుసు కొంతమంది సహోదరులు గురువారం వస్తే శుక్రవారం వరకు మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని తీసుకురావాలి పడుకోరు. నిద్ర లేకుండా, నిప్పులు లేకుండా ఆలోచన చేసి, మనందరి కొరకు ప్రార్థన చేసి కనిపెట్టి, ఎంతమంది యువకులు మీ కొరకు మీ వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. పిల్లరా, డోంట్ టేక్ ఇట్ ఈజీ. జీవితం చాలా విలువైంది, ఈ బ్రతుకు చాలా విలువైంది, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము చాలా విలువైంది. దీన్ని మనము సద్వినియోగం చేసుకుని, ఒక్క రోజు పోయిందంటే అది తిరిగి మళ్ళీ రానే రాదు. నీకు 1 గంట పోతే తిరిగి మళ్ళీ నీకు రానే రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా వెనక్కి నీకు రానే రాదు నీకు. కాబట్టి సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా పాటిస్తూ, ప్రభు ఇచ్చిన ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు వినియోగించినట్టు మనం నేర్చుకోవాలి. నాకు ఒక బట్టలు ఉన్నాయి, ఈ బట్టల ద్వారా ప్రభుకి నేను ఏమేం చేయాలి. ఒకప్పుడు మాకు బట్టలు ఉండే కాదు, మన బ్రతుకులకి. కొంతమంది తెలుసు, ఈరోజు ఏంటంటే కొంచెం నడమంతరపు సీరే అంటారు కదా, అదేదో వచ్చి ఇప్పుడు ఒకప్పుడు ఒకటే చొక్కా ఒకటే ప్యాంటు ఉండేది, ఇప్పుడు బీరువా తీస్తే తెలియదు ఏ బట్టలు వేసుకోవాలో అర్థం కాదు. పొద్దునే ప్రభు నిన్ను అంతగా దీవించాడు, కరెక్టే. ఆ కృతజ్ఞత ఏది?
ప్రభువు నిన్ను అంతగా ఘనపరిచాడు, ఈ స్థితిలో ప్రభువు నిన్ను ఉంచాడు. నువ్వు మంచి ఆహారం కలిగి, మంచి భోజనం కలిగి, మంచి వసతి కలిగి, మంచి మంచి స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ పాతను ఎందుకు మర్చిపోతున్నావు? మనం మర్చిపోకూడదు పిల్లరా. కొంతమంది ఎవరో చూస్తుంటాను నేను, ప్యాంట్లు చిరిగిపోయి ఉంటాయి ఇక్కడ చిప్పేసుకుంటారు, అసలు చిరిగిపోతే తెలియదు. ఎవరు ఉన్నారు ఇక్కడ ఏమనుకోకండి, నేను మామూలుగా చెప్తున్నాను కదండి. మాకు చిన్నప్పుడు ఆటలాడి చిరిగిపోయి వెనకాల, చిన్నప్పుడు ఆటలాడి మాకు చిరిగిపోయి, అప్పుడు ఎవరు చింపేవాళ్ళు కాదు. మేము అప్పుడు చిరిగిపోయి నేర్చుకున్నాం మేము. కరెక్టే, ఒక డ్రాయర్ ఉండేది, ఒక చొక్కా ఉండేది. చొక్కా అసలు స్కూల్లో లేకపోతే చొక్కా ఉండేదే కదా అసలు. గమనించండి, రోజులు ఎంత మారిపోయాయి. మనం ఎంత అభివృద్ధిలోకి వచ్చాం మనం. దేవుడు ఎంత కృపనిచ్చాడు మనకి, దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడు మనకి. యుద్ధకాల సమయంలో గమనించకపోయారా? నేను చెప్పేటువంటి ప్రకటన ఏంటంటే, ప్రభువు మనకి ఇచ్చినటువంటి ప్రతిదానికి మనం లెక్క అప్పగించాలి. దాని విషయంలో మనం నమ్మకం ఉండాలి. ప్రభువు నీకు సమయం ఇచ్చాడా, ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు ప్రభువుకు నువ్వు లెక్క అప్పగించాలి. ప్రభువు నీకు ఆరోగ్యం ఇచ్చాడా, ఆరోగ్యంతో ప్రభువు నీ విధంగా మహింపరుచున్నావు, దానికి నువ్వు లెక్క అప్పగించాలి. ఆరోగ్యం లేకుండా ఎంతోమంది నశించిపోతుంటున్నారు. నాకు తెలిసి ఎంతమంది సహోదరులు ఫోన్ చేస్తారు. నేను యథార్థంగా చెప్తున్నాను, అన్నా నాకు కనీసం 1 గంట టైం ఉండదన్నా, నేను నాకు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, అక్కడికి రావడానికి అంతకంటే టైం ఉండదన్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్న. కన్నీరు మున్నీరు అవుతుంటున్నారు స్త్రీలు. ఇళ్లలో మగ్గిపోతుంటారు, పనుల్లో, ఇళ్లలో అవకాశం ఉండి రాలేని వాళ్ళు కొంతమంది, అయితే అవకాశం లేక బాధపడే వాళ్ళు కొంతమంది, అవకాశం ఉండి రాకుండా సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ అవకాశం లేక బాధపడి కృంగిపోతూ నశించిపోతున్నారు చాలా మంది ఉంటున్నారు. పిల్లరా, మనకు ఉన్నటువంటి సమయాన్ని, ప్రభు కొరకు మన సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మనకి ఇచ్చినటువంటి ఆదాయం, మనకి ఇచ్చినటువంటి ఆ జీతం, మనకు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృప ప్రభు కొరకు మనం వెచ్చించాలి. ప్రభుకి మనం చెల్లించాలి. పిల్లలు గమనించండి, నేను చెప్పేది ఏంటంటే, దేవుడి కృప వల్ల గతించినటువంటి వారంలో, గత 2 వారాల క్రితం మరి దేవుడి కృప వల్ల వాహనం తీసుకోవడం జరిగింది. దాని కొరకు మీలో చాలామంది వెచ్చించి, మీ యొక్క ధనాన్ని వెచ్చించి, మీ ప్రార్థనను వెచ్చించి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేశారు. ప్రభు గొప్ప కార్యము చేశాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. మరి ఆ యొక్క వాహనం కొరకు సహకరించినటువంటి ప్రతి బిడ్డకి పేరు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువు చూస్తున్నాడు మీరు చేసిన దానికి. ఆమేన్. మిమ్మల్ని కాదు, మీ తరతరాలను ప్రభు దీవిస్తుంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే నమ్మకంగా జరిగేటువంటి పరిచర్యకు మీరు సహకరిస్తున్నారు కాబట్టి, ప్రభు యొక్క రాజ్యం కొరకు మీరు నిస్వార్థంగా నిజాయితీగా ప్రభువుకు మీరు ఇచ్చారు కాబట్టి, అది ప్రభు పనులు వాడబడుతుంది కాబట్టి, దాని యొక్క దీవెన ఖచ్చితంగా మీకు, మీ పిల్లలకి ఉంటుంది. దానికి సహకరించినటువంటి బిడ్డలందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా వాహనానికి మరి సోదరులు వరప్రసాద్ గారు, అభిమన్యు, మరి అదేవిధంగా శ్రీను గారు, తమ్ముడు బాబీ రయ్యా నుంచి, మరి అదేవిధంగా ప్రభాకర్, తమ్ముడు నవీ ప్రసాద్, మరి అదేవిధంగా చెల్లి దివ్యమ్మ, ఇంకా సబియా మెహతాబ్, చాలామంది ఇలా మరి తమ గుంపులు వైపు ప్రభు యొక్క పరిచర్య కొరకు ఈ యొక్క వాహనం కొరకు మీరు ఇచ్చారు. ప్రభు వీరి కుటుంబాలను దీవించును గాక. ఆమె. పిల్లలు గమనించండి, మరి ప్రతి వారం మనకి టిఫిన్ మనకు పెట్టుకుంటున్నాం. ఈ టిఫిన్ విషయంలో మరి ఈరోజు మనకి మన యొక్క సగం యొక్క టిఫిన్ కొరకు మరి సహోదరి సబియా మెహతాబ్ ఇద్దరు కూడా కూడి వచ్చి వారు స్పాన్సర్ చేశారు. ప్రభు వారిని వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. మీలో ఎవరికైనా ఆసక్తి కలిగి ఉండి నేను కూడా చేయాలనుకుంటున్నాను అంటున్నారు, దయచేసి మాకు తెలియచేయండి. ఒకేసారి వాళ్ళతో ఒకే అమౌంట్ 100 రియాలు 150 రియాలు నేను ఒక్కరిని పెట్టుకోలేకపోతున్నాను అన్నట్లయితే కనుక ఇద్దరు ముగ్గురు కలిసి మనిషికి ఒక 50 వేసుకుంటే 150 రియాలు అవుతున్నాయి. ఆ విధంగా చేయొచ్చు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఈ రోజున మరి పెట్రోల్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి తమ్ముడు రవి కిరణ్ మరి అభిమన్యు ఇద్దరు కూడా కలిసి వేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్ట్ కొరకు ఈరోజు ప్రభు సన్నిధిలో వాళ్ళు స్పాన్సర్ చేశారు. మరి వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రభు వారిని దీవించును గాక. గమనించండి, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. ఆమేన్. ప్రభువుకి మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రభు మనకి ఆశీర్వాదకరంగా తిరిగి మళ్ళీ దయచేస్తాడు. ఒక సహోదరి మన సాక్షి చెప్తుంది, అన్న ప్రభు ప్రేరేపించాడు, నా దగ్గర కేవలం 100 రూపాయలు ఉన్నాయన్న,
నా దగ్గర ఉన్న ఇలా 100 రూపాయలే, వేరే ఇంకేమీ లేవు, కానీ నాలో ప్రేరేపణ వస్తుంది ప్రభుకి ఇవ్వాలని నేను ఇచ్చేసాను. ఆవిడ ఇంకా బాప్తిజం కూడా పొందలేదండి. ఆవిడ ఇంకా ఇప్పుడిప్పుడే నమ్మకంలోకి వస్తుంది, ఇప్పుడిప్పుడే నమ్ముకుంటుంది ప్రభుని, ఇప్పుడిప్పుడే ప్రార్థన చేస్తుంది, ఇప్పుడిప్పుడే ప్రభువుని ఆరాధన చేస్తుంది, తెలుసుకుంటుంది. పిల్లలు గమనించండి, ఆమెకు ప్రభు ప్రేరేపణ ఇచ్చాడంట, ఆ 100 రూపాయలు ప్రభుకి ఇచ్చేసిందంట. ఇంకా మర్చిపోయింది, ప్రభుకి ఇచ్చానని చెప్పేసి మర్చిపోయింది, వెళ్ళిపోయింది తన పనిలో ఉంది. అనుకోని విధంగా ఆ మరుసటి రోజే తిరిగి మళ్ళీ 100 రియాలు ఆమెకి ప్రభు కృప చూపించి ఆ 100 రియాలు తిరిగి మళ్ళీ ఆమెకి దేవుడు దయచేశాడు. పిల్లలు ఆమె చెప్తుంది, అద్భుతమైన అసలు ఎప్పుడైనా జరగదు, కానీ అసలు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రభుకి ఇస్తే నేను ఎప్పుడు కూడా దేవుడిని తక్కువ చేయడండి. ఆమేన్. ప్రభుకు నువ్వు చేస్తే నీ సేవను కానీ, నీ యొక్క శ్రమను కానీ, నీకు ఉన్నటువంటి కష్టాన్ని కానీ ప్రభు ఎప్పుడు కూడా తక్కువ చేయడు. దానికి రెట్టింపు దేవుని ఎప్పుడు ప్రభు నీకు దయచేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను మీకు, దేవుడు ఎవరికి రుణం ఉండేటువంటి దేవుడు కానే కాదు. దేవుడు ఎవరికి రుణం ఉండడండి. ఆయనకి మీ హృదయం కావాలి కానీ, మీ ధనం కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి ఏది కూడా ఆయనకి అక్కడనే లేదు. కాబట్టి యుద్ధకి కలిసిన పిల్లరా, ఆ ప్రభు కొరకు మనం చేసేటువంటి ప్రతి పనికి ప్రభు ఖచ్చితంగా మనకి ప్రతిఫలం దయచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి గమనించండి, మరి మనకున్నటువంటి సోషల్ మీడియా ఉంది, మెస్సే ప్రార్థన మొదలు సోషల్ మీడియా ఉంది. దయచేసి యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతుంటున్నాను. మరి ప్రతిరోజు గ్రూప్లో మనకి వాక్యం వస్తుంది, దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియచేయండి. మరి ఎంతోమంది చాలామంది ఏమవుతుంటే మన స్నేహితులే సమయాన్ని వ్యర్థంగా గడుపుతుంటున్నారు, సమయాన్ని చాలా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అదే కాకుండా ఒక మాట అన్న వాళ్ళు చెప్పి ప్రోత్సహించి దయచేసి రండి అని చెప్పేసి వారిని ప్రభు సన్నిధిలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తున్నాడు. సీమోనీయులు అంటాడు, నజరేతులో మేము మెస్సియాని చూసాం, నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి అంటే, అక్కడ ఉన్నటువంటి అంద్రేయ వెళ్ళి అంటాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? నజరేతులో ఏమన్నా మంచోడు ఉన్నాడు అసలు? అక్కడి నుంచి మంచిది రావడం, అక్కడి నుంచి మెస్సియా రావడం ఏంటంటే, నువ్వు వచ్చి చూడవయ్యా ఎలాగంటాడు, నువ్వు వచ్చి చూడు ఒకసారి అని అంటే ఆయన వస్తాడు, యేసుప్రభుని చూస్తాడు, యేసుప్రభు శిష్యుడిగా మారుతాడు అక్కడ. హల్లెలూయా. ఒకసారి మీరు చెప్పండి, ప్రభు సన్నిధికి వచ్చి చూడండి, ఆయనను మీరు రుచి చూచి చూడండి, రుచి చూచి ఎరగండి. సోదరు ఇప్పుడు చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది చెల్లి, తండ్రి విషయంలో ఆమె చేసినటువంటి ప్రార్థన, తండ్రి గురించి ఆమె చేసినటువంటి ఉపవాస ప్రార్థన, తండ్రి గురించి మరి సంఘమంతా కలిసి చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించారు. ప్రభు గొప్ప కృపను దయచేసి మరొక మరణకరమైన రోగం నుంచి దేవుడు కాపాడాడు. ఈరోజు ఆయన క్షేమం ఉన్నారు బాచన్న గారు. మరి ఆయన బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. చెల్లి అశ్విని ఎంతగానో మరి ప్రార్థన చేసి ప్రతిరోజు మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అన్న ఇంటికి మాట్లాడే నాన్నగారు ఇలా ఉన్నారు, ఇంటికి మాట్లాడే ఈ విధంగా ఉంది, ప్రతిరోజు ఆ విధంగా తన విషయాలను చెప్పుకుంటూ ప్రార్థన మనల్ని కోరింది. మనమందరం కూడా ప్రార్థన చేశాం. దేవుడి రోజున ఆయనకు గొప్ప కృపను అనుగ్రహించి క్షేమంగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున గమనించండి, దేవుడు మన జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారు. తమ్ముడు మొన్న రమేష్ గారు ఆయన సాక్ష్యం చెప్తారనుకున్నారు, కానీ తమ్ముడు మొన్న ప్రార్థన చేయించుకున్నారు. దేవుడి కృపను బట్టి లైసెన్స్ కొరకు ఎప్పుడు కొన్ని సంవత్సరాలు స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు కదా? 5-6 నెలలు స్టార్ట్ చేసి లైసెన్స్ కొరకు, డ్రైవింగ్ లైసెన్స్ కొరకు దేవుడు గొప్ప కృప దయచేసి పోయిన వారంలో అన్నకి లైసెన్స్ ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఎప్పుడంటే నమ్మకంగా యథార్థంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను గణపరిచేవారిని ఆయన ఎప్పుడు కూడా గణపరుస్తాడండి. ఆమేన్. ఆయనను ప్రేమించేవారిని ఆయన ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. ఆయన మంచి దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కూడా కాదు. ఆయన గురించి ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న సమయం కూడా కళ్ళు మూసుకుని అడిగితే ఒక్క క్షణం ప్రార్థన చేసుకున్న వాక్యం మనం వెళదాం. మహాపరిశుద్ధుడా మా ప్రియమిత్ర నీ కొందనాలైనా ఈ ఉదయకాల సమయంలో సంధికి వచ్చాం. ప్రభువా, నువ్వే మాకున్నటువంటి దేవుడు, నీవే మాట్లాడేటువంటి వాడవు, నీవే సమస్తం ఎరిగినటువంటి వాడవు, సమస్తానికి ఆధారమైనటువంటి దేవుడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి, నీ యొక్క స్వరాన్ని వినడానికి మాకు సహాయం తెచ్చండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి నాతో కలిసి వాక్యాన్ని మీరు ధ్యానించండి. మొదటి సమయాలు 2వ అధ్యాయం 1
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. 7-8 వచనాలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, వారిని మంచిలో నుండి ఎత్తువాడును ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది ఇక్కడ, యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగజేసేటువంటి దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆయనకు సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎలా కావాలంటే ఆయన ఆ విధంగా చేయగలరని చెప్పేసి వాక్యం చూపుతుంది. ఇక్కడ అన్నట్లు ఏమిటంటే, కృంగు చేసేటువంటి వాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయనే. ఆయన వల్ల సమస్తము జరుగుతుంది. ఆయన సమస్తానికి ఆధారభూతున్నటువంటి దేవుడు అని చెప్పేసి వాక్యములో ఇక్కడ హన్నా ప్రార్థన చేసి స్తుతి పాడుతుంది. ఇక్కడ స్తుతి గీతం పాడుతూ హన్నా అంటుంది ఇక్కడ ఈ కీర్తనలో, యెహోవా మరి ఐశ్వర్యం కలుగు చేస్తాడు. అంతేకాకుండా యెహోవా మనలను లేవనెత్తాడు, యెహోవా మనలను అధికారులతో పాటు సమానంగా మనం కూర్చొని పెడతాడు. అంతేకాకుండా ఆయన అంటాడు, మంచిలో నుండి పెంచకుప్ప మీద ఉన్నటువంటి దీనిలోనూ ఆయన లేవనెత్తేటువంటి దేవుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నా జీవితంలో అది నేను చూశాను పిల్లరా. నా జీవితంలో నేను దాన్ని గమనించాను, అది అనుభవించాను, దాన్ని నేను రుచి ఎరిగాను. నేను చెప్పాను కదండి, మీరు స్కూల్కి వెళ్ళి 1, 2, 3 నేర్చుకుని ఉంటారు కదా. స్కూల్కి వెళ్ళి చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వచ్చినప్పుడు ఎల్కేజీ యూకేజీ లేవు. గవర్నమెంట్ స్కూల్లో మాకు ఎల్కేజీ యూకేజీలు ఎక్కడి 1, 2, 3, 4, 5 కదండి. మేము మొట్టమొదటి నేర్చుకున్నది 11 తెలుసా. మొట్టమొదటి మేము నేర్చుకున్నది రాయడానికి నేర్చుకున్నది ఏంటంటే 11 నేర్చుకునేవాళ్ళం మేము. ఎందుకంటే మా ముక్కు ఎప్పుడు కారుతూ ఉంటుంది. చిన్నప్పుడు నిక్కరేసుకుని వెళ్తే స్కూల్కి వెళ్తుంటే మా ముక్కు ఎక్కువ కారుతూ ఉండేది. ఇదిగో ఇలా అంటే వచ్చేది ఇక్కడ 11 పడేది. ఇక్కడ ఏం పడేది? 11 రాసేవాళ్ళం మేము మొదట. తుడుచుకోవడానికి అప్పుడు టిష్యూలు ఏమైనా వచ్చాయి, హ్యాండ్ కర్చీఫ్లు ఏమి వచ్చినాయి కదా ఇప్పుడు మనకి. అప్పుడు ఏముంటాయి కదా. అలాంటి స్థితిలోంచి, అలాంటి పరిస్థితుల్లో నుంచి చిరిగిపోయినటువంటి బట్టలతో మాకు పెరవలి బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్లో పైకి ఎక్కడానికి కొంచెం ఇది మెట్లు ఉంటాయి అనమాట. కొంచెం కింద నుంచి బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి మధ్యలో సైకిల్ దిగడానికి కొంచెం గాడి లాగేసి సైకిల్ దిగడానికి ఒకటి ఉండేది. ఏంటి మాకు ఆట ఏంటంటే అక్కడికి వెళ్ళి అనుకోవడం, పైనుంచి కింద జరిగితే మాకు సరిపోద్ది. కింద ఇక్కడంతా చిరిగిపోయి అక్కడి నుంచి పై నుంచి జారాలి. కింద కట్టపక్కో లేకపోతే ఏదైనా కొబ్బరికి ఏదైనా వేసుకుని అక్కడ కూర్చొని జారాలి. అదే మాకు ఆట. ఇప్పుడేంటి వండర్ల్యాండ్, ఇంకా ఫిన్లాండ్ వచ్చేసి ల్యాండ్లు వీళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకు తెలియదు. అప్పుడు చెట్టు కొమ్మలట్టు నేలలేదు మేము. ఏంటి పిల్లరా, ఈ రోజున ప్రభు ఎంత కృప దయచేశాడు మనకి. ఇది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన దరిద్రమును కలుగు చేసేవాడు, ఆయన ఐశ్వర్యం కలిగేసేవాడు, ఆయనకి సమస్తము సాధ్యం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పిల్లలు గమనించండి, ఇక్కడ హన్నా అంటుంది ఏంటంటే, ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో నా జీవితంలో గొప్ప కృప దయచేశాడు. ఇదిగో ఇదే మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. ఇదే మందిరానికి వచ్చి ప్రభువును ఒక వరం అడిగాను. ప్రభు నాకు ఒక కుమారుని దయచేయని చెప్పి అంటే ప్రభు దయచేశాడు. ఇదిగో నా నోటి నిండా ప్రభు నాకు నవ్వు ఉంచాడని చెప్పేసి ఆమె కీర్తన పాడుతూ ఆమె అంటుంది ఏంటంటే, యెహోవా గొప్ప దేవుడు, ఆయనకి సమస్తము కూడా సాధ్యం అని చెప్పేసి ఆమె చెప్తుంది. పిల్లల చెల్లి సాక్ష్యం చెప్తుంది, ప్రభు మా ఎడల గొప్ప కృప దయచేశాడు, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయనను అడిగితే, ఆయనను మనం ప్రార్థిస్తే, ప్రభు అనే చిత్తం అని చెప్పేసి ఆయనకి మనం సమర్పించుకుంటే ఆయన మనకి ఇష్టమైన దాన్ని ఆయన అంటాడు కదా. వాక్యం అంటుంది,
ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. నీకున్నటువంటి ఆశ ఏంటి, నీకున్నటువంటి కోరిక ఏంటి, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి అక్కరేంటి అని చెప్పేసి ప్రభు ఎరిగినటువంటి వాడు. దాన్ని తప్పక ఆయన తీరుస్తాడని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ప్రభు వాక్యం అంటుంది ఏంటంటే, నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కానీ లేవడానికి మనమే సిద్ధంగా ఉండం. ఆయనకి సమస్తము సాధ్యం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి అడిగినట్లయితే, ప్రభు దగ్గర మనం గోచాడినట్లయితే, ప్రభు ఖచ్చితంగా మన జీవితాల్లో మన బ్రతుకులు మార్చడానికి ప్రభు సమర్థుడు. పిల్లారా, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యం అని చెప్పి వాక్యం సెలవుస్తుంది. పిల్లలకి గమనించండి, ఇక్కడ వాక్యంలోకి మనం ముందుకెళ్ళినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము, ఆయన సందులో ఎప్పుడైతే మనము దీన మనస్కులమై ఉంటామో, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన చేతి కింద ఎప్పుడైతే మనం దీన మనస్కులుగా ఉంటామో, ప్రభు అంటున్నాడు, తగిన సమయంలో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో ప్రభు నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. తగిన సమయంలో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీకున్నటువంటి సమస్య లేనప్పుడు కూడా తగిన సమయం వరకు నువ్వు వేచి ఉండాలి. వేచి ఉంటే తప్పక ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆ దర్శనం ఎలా ఉంటుందంటే, అది చాలా గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తుంటున్నాడు ప్రభు. ఎందుకంటే ప్రభు అబ్రహామును దర్శించాడు. ఆయన అనుకుంటాడు, లేట్ అయిపోతుంది, ప్రభు చెప్పి 20 సంవత్సరాలు అయిపోయింది, ప్రభు చెప్పి 22 సంవత్సరాలు అయిపోయింది, ప్రభు వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయిపోయింది, లేట్ అయిపోతుందని చెప్పేసి అబ్రహాము గారు అనుకుంటే ఆయన పొందుకునేవాడు కానే కాదు. ప్రభు చెప్పాడు, వాగ్దానం చేశాడు, ఈ నమ్ముతుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు ప్రభు చేస్తాడు. ఈ రోజు కాకపోతే ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నమ్ముతుంటున్నాడు. ఇదిగో ఆ నమ్మకంలో ఆయన బలం పొందాడు. గొప్ప కార్యం ప్రభు ఆయన జీవితంలో చేసి ఉన్న ఎప్పుడైతే ప్రభువు మీద మనం ఆధారపడి తగిన సమయం కొరకు చూద్దామా, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము, మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండాలని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం దీన మనస్కులై ప్రభు దగ్గర కనిపెడుతుంటామో, ప్రభు దగ్గర మనం అడుగుతుంటామో, ప్రభు అంటున్నాడు తగిన సమయంలో, హల్లెలూయా, తగిన సమయంలో ప్రభు కార్యం చేస్తాడు. నేను చెప్తున్నాను కదా, మీకు ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తాడో, కత్తి కింద దించడానికి కనీసం 2-3 సెకండ్ చాలు. ఎత్తినటువంటి కత్తి కిందకి దిగడానికి 2-3 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. కానీ ఆ 2-3 సెకండ్లలో ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆగు, నువ్వు బలివుకి అని చెప్పేసాను. ఆ 2-3 సెకండ్ చాలు ప్రభుకి నీ జీవితాన్ని మార్చడానికి, హల్లెలూయా, నీ బ్రతుకుని మార్చడానికి. ఆయన ఆ యొక్క ఒక క్షణం చాలానికి ప్రభువు నిన్ను ఎలా మార్చాడంటే అలా మార్చాడు. యోబు గ్రంథం గమనించండి, మనకు తెలుస్తుంది. అక్కడ యోబు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 29వ అధ్యాయము 6 నుంచి 11 వరకు మనం చదువుకున్నాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6 నుంచి 11 వరకు త్వరగా. ఎక్కడ పడ్డదంటండి? ఆయన కాళ్ళు ఎక్కడ వేసాడంట? నెయ్యిలో వేసాడంట కాళ్ళు. చదవండి. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారింది. ఇక్కడ చాలా నా ఒక మాట చాలు, మనం ముందుకు వెళ్ళక్కర్లేదు. యోబు గారి జీవితం మనం చూసినట్లయితే, నేను చెప్పాను మీ గతంలో, నెయ్యితో లేకుంటే అగ్గితో ఆయన కాళ్ళు కడుక్కునేవాడంట. ఎవరైనా చేస్తే ఇంతవరకు ఎవరైనా చేశారు అలాగా? ఇంతవరకు ఎవరైనా చేశారా? చేయగలిగారా? పిల్లరా, యోబు గారు తన కాళ్ళను ఎక్కడ పెట్టారంటే నేతిలో కాళ్ళు కడుక్కునేవాడంట ఆయన. మనం ఏం చేస్తాం? నెయ్యి వేసుకున్నాం, మనం మళ్ళీ ఎంత వేసుకుంటాం? ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఏంటి పప్పులు మనం ఎంత వేసుకుంటాం? నెయ్యి పప్పులు మహా 2 స్పూన్లు, స్పూన్లే, పెద్ద పెద్ద గెట్లు కూడా కాదు. ఈ రోజు నా నెయ్యితో పప్పుతో నువ్వు తింటే నువ్వు పెద్ద సామంతుడు నువ్వు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ఆయన నేతిలో కాళ్ళు కడుక్కున్నాడు. ఆయన నిలబడితే రాజ్యం నిలబడేది. ఆయన నిలబడితే, ఆయన మాట్లాడితే ఏ ఒక్కరు మాట్లాడేటువంటి వారు కాదు. ఆ దిక్కు అంతట్లో ఒక పక్క అంతా, ఒక దిక్కు అంతా వాక్యం అంటది. ఆ దిక్కు, ఆ తూర్పు దిక్కు అంతట్లో కూడా అలాంటి వాడు ఎవరు లేదండి. ఈ చివరి నుంచి ఆ దిక్కు ఎంత ఉంటుందండి? ఓ దేశం ఉంటుందా? ఒక ఖండం కాదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక దిక్కు, భూమికి 4 దిక్కుల్లో ఒక దిక్కులో ఈయన అంతటి వాడు ఎవరు లేరంట. అంత గొప్పటి సామంతుడు, అంత గొప్పది ధనికుడు. ఇదిగో ఇంతవరకు కూడా అలాంటి వారు లేరు. యాక్చువల్గా అలాంటి వ్యక్తి ఆయన ఒకే ఒక్క దెబ్బతో ఎక్కడ కూర్చున్నాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 8వ వచనము, 2వ అధ్యాయం 8వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోక్కుండగా చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. ఏం తీసుకున్నాడండి?
ఏం తీసుకున్నాడంట? నీతిలో కాళ్ళు కట్టుకున్నటువంటి వ్యక్తి, పిల్లరా ఆ దిక్కంతట్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ధన సంపన్నుడు, కుమారులు కుమార్తెలు కలిగి మరి మరి గొప్ప దాసులు కలిగి మరి గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తి ఏం తీసుకున్నాడంట? చిల్ల పెంకు. ఒక క్షణం చాలు ప్రభుకి. నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు నిన్ను కింద దించడానికి ప్రభుకు ఒక క్షణము చాలు. నువ్వు ఆ స్థితిలోంచి కూడా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి ప్రభుకు అదే క్షణం చాలు. ఆయన సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు పిల్లరా. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఈయన అంత కలిగినటువంటి సామర్థ్యం కూడా ఇదిగో అంతా పోగొట్టుకుని ఆ చిల్ల పెంకుతో ఒళ్ళు కొక్కుంటున్నాడంట. కొన్ని వందల మంది సేవకులు ఉన్నారని ఇంకప్పుడు ఈయన కొన్ని వందల మంది దాసీదాసులు ఉండేటువంటి వారు. ఈయన ఏం చేశాడంటే అప్పట్లో ఏం చేసినటువంటి వ్యాపారం ఏంటంటే, యోబు గ్రంథం నేను గమనిస్తుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మన బ్రదర్లు కొంతమంది, నేను మన సీనియర్ వాళ్ళ శేఖర్ ఇంటికి వెళ్తుంటాను. ఆయన ఇంట్లో ఓ BMW ఉంటుంది, ఓ మెర్సిడీస్ ఉంటుంది, ఓ మెసరిటీ, మీకు ఈ పేర్లు కూడా కొన్ని మనకు తెలియదు, కొన్ని పేర్లు కంపెనీ కంపెనీ పేర్లు మనకు తెలియదు, కొన్ని బ్రాండ్ అనమాట. బెంట్లీ ఏమంటే ఇంకే గొప్ప గొప్ప మంచి మంచి కార్లు, చాలా కాస్ట్లీ కార్లు అవి, చాలా కాస్ట్లీ అనమాట. కార్లు కోట్ల మీద ఉంటుంది, వాటి మెయింటెనెన్స్ కూడా చాలా కోట్ల మీదే ఉంటుంది. కారు కొండ గొప్ప సంగతి కాదని ఆ కారు మెయింటైన్ చేయడం గొప్ప సంగతి. ఒక టైర్ మార్చడానికి మనం 10 ఎకరాలు అమ్మేసుకోవాలి. అక్కడ ఆ కారు యొక్క టైర్ మార్చడానికి 10 ఎకరాల పొలం అమ్మేసుకోవాలి మన ఇంటి దగ్గర. అలాంటి పరిస్థితి, అలాంటి కాస్ట్లీ కార్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది షేకులు మనం చూస్తాం. ఇదిగో ఈ యోబు గారు అప్పుడు చేసింది ఏంటంటే, అప్పట్లో కార్లు లేవు కదండి. అప్పట్లో మన కార్లు ఏంటి? కార్లు లేవు, ఒంట్లు, గుర్రాలు అండి, గాడిదలు. అప్పట్లో ఈ BMW, అప్పట్లో ఇవే మెసరిటీ, లేకపోతే బెంజ్, లేకపోతే ఇంకోటి. పిల్లలు ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క వాహనాలు, అప్పట్లో ఉన్నటువంటి ఈ వాహనాలను ఏం చేశాడంటే, ఇదిగో 10 గొర్రెలు తీసుకెళ్ళేసి, లేకుంటే 10 ఒంట్లు తీసుకెళ్ళేసి రయ్యాన్లో, 10 ఒంట్లు తీసుకెళ్ళేసి వక్రాలో, 10 ఒంట్లు తీసుకెళ్ళేసి ఆల్కోర్లో ఏం చేసేవాడు అంటే ఆ విధంగా పెట్టి ఈయన ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు. ఏం చేసేవాడు? వాక్యం చెప్తుంది అక్కడ కొన్ని వందల గొర్రెలు ఆయనకు ఉన్నాయి, కొన్ని వందల మరి గాడిదలు ఉన్నాయి, కొన్ని వందల ఒంటెలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన చేసేవాడంటే ఆయన ఒకే చోట పెట్టుకున్నాడు కాదు, అవన్నీ కూడా మిగతా చోట్ల పెట్టి వాటితో ఆయన ఏం చేసేవాడంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు. ఎవరికైనా కావాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఇవి ఎంతమంది మాకు అద్దె సైకిల్ ఉండేవి, మీకు తెలిసేది, మాకు ఉండేవి. పావులు ఇస్తే అద్దె సైకిల్ ఇచ్చేవాడు. ఏమంటే ₹1 అద్దె సైకిల్ ఇచ్చేవాడు గంటకి. మళ్ళీ వెనకాల సీట్ ఉంటుంది దానికి, నువ్వు ఒకడే తొక్కాలి. ఆ విధంగా ఈయన ఈ విధంగా రెంటలకు ఇచ్చుకుంటూ ఆయన గొప్ప సంపన్నుడు అయ్యాడు. ఆ ఒంటెలను, ఆ యొక్క గాడిదలను రెంటలకు ఇచ్చుకుంటూ, గుర్రాలను రెంటలకు ఇచ్చుకుంటూ ఆయన గొప్ప సంపన్నుడు అయ్యాడు. ప్రభు అతను దీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. కానీ ఒక క్షణం మనం చూస్తాం ఏంటంటే, యోబు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వెంటనే ఆ పరీక్షకి వెళ్ళినప్పుడు ఆయన చిల్ల పెంకి తీసుకుని బూడిదలో కూర్చున్నట్టు మనం చూస్తాం. పిల్లల తర్వాత ఆయన స్థితి ఏ విధంగా మారింది మనం చూస్తాం. అక్కడ యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-16 వచనాలు త్వరగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఈ రోజు నీకు శ్రమ ఉంది, ఈ రోజు నీకు దుఃఖం ఉంది, ఈ రోజు నీకు ఉద్యోగం లేదు, ఈ రోజు నీకు సంపద లేదు, ఈ రోజు నీకు నీ చేతిలో డబ్బులు లేవు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో గతంలో కంటే గొప్ప మేలు ప్రభు నీకు దయచేస్తాడు. ఆమేన్. నువ్వు పోగొట్టుకున్న దానికంటే గొప్పదైనటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు కొరకు నువ్వు వెచ్చించిన దానికంటే ఇదిగో అధికంగా ప్రభు ఎప్పుడు చేస్తాడు. కానీ అంత నుంచి నేను తగ్గించడానికి ప్రభు ఎప్పుడు కూడా నీకు ఇష్టపడటం లేదా? నువ్వు ప్రభు కొరకు నిలబడినట్లయితే, ప్రభు కొరకు నువ్వు చేసినట్లయితే, ఇదిగో నీ యొక్క స్థితిని ప్రభు మారుస్తాడు. నీ స్థితిని ప్రభు మారుస్తాడు. ఎలా మారుస్తాడంటే ప్రజలకి అర్థం కాదు ఏ విధంగా అయిందిరా అని చెప్పేసి. అందరూ కూడా నోటును వేలేసుకునే విధంగా ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఏ విధంగా జరిగిందని అక్కడ చూద్దాం. ఇక్కడ ముందుకు వెళ్దాం. అతనికి 14,000 గొర్రెలను, 14,000 గొర్రెలు అంటే అప్పట్లో, 6,000 ఒంటెలను, 1,000 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. చూడండి. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 7 కుమారులు, 3 కుమార్తెలు కూడా అతనికి ప్రభు ఇచ్చాడు. దీని తర్వాత ఆయన ఇంకెన్ని సంవత్సరాలు బ్రతికారంటే 140 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన మరణకరమైన రోగంతో భార్య అంది,
ఇంకెందుకు నువ్వు బ్రతుకుతావు, నువ్వు చచ్చిపో అని చెప్పేసి తిట్టినటువంటి భార్య ముందు ప్రభు ఏం చేశాడంటే ఈయన బ్రతుకును దీవించి ఈయనను ఆశీర్వదించి ఆ పెంట కుప్ప మీద నుంచి ప్రభువు లేవనెత్తి 140 సంవత్సరాల ఆయుష్ కాలం కాకుండా 4 తరాల పిల్లలని చూశాడని చెప్పేసి వాక్యం మనం సెలవిస్తుంది. ఎంతమంది తరాలని? 4 తరాల పిల్లలను ఆయన చూశాడంట. 4 తరాలను ఆయన చూడగలిగాడు. అంత గొప్ప కృపను ప్రభువు యోబుకు దయచేసి, ఎందుకంటే యోబు నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, ఇదిగో నాకు సమస్తము ఆధారమైన దేవుడు అని చెప్పేసి ఆయన ప్రభు మీద ఆధారపడ్డాడు కాబట్టి యెహోవా నన్ను లేవనెత్తాడు, ఖచ్చితంగా నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభు ఆయన జీవితంలో గొప్ప కార్యము చేశాడు. పిల్లలు, ఈ రోజున నీకున్నటువంటి జీవితము, నీకున్నటువంటి స్థితి చాలా తక్కువే కావచ్చు, కానీ ప్రభు దగ్గర మనం నమ్మకం ఉన్నట్లయితే కనుక, నీకున్నటువంటి కొంచెంలో ప్రభు కొరకు నువ్వు నమ్మకం ఉన్నట్లయితే కనుక ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని దీవిస్తుంటున్నాడు. తిరిగి మళ్ళా నీ పూర్వస్థితి కంటే అధికమైన స్థితిని ప్రభు నీకు దయచేస్తుంటున్నాడు. అది ఆయనకి సాధ్యం, మనకి అసాధ్యం, కానీ ప్రభుకి సమస్తము కూడా సాధ్యం. 4 సంవత్సరాలు పిల్లలు నా దగ్గర లేరు, కానీ దేవుని కృప వల్ల, మరి దేవుని యొక్క దయ వల్ల ఒమాన్ దేశం పెళ్ళైన దగ్గర నుంచి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నాతోనే ఉన్నారు. మేము వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మేము 4 వెళ్ళాము, వస్తే 4 వచ్చారు. అలాంటిది 4 సంవత్సరాలు ఈ దేశంలో ఉంటే ప్రభువా ఏంటి నేను ఒక్కడే ఉన్నాను, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇదేంటి అని చెప్పేసి మధ్యలో కోవిడ్ వచ్చింది. చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఫోన్ మాట్లాడితే 2 గంటలు 3 గంటలు మాట్లాడేవాడు. పిల్లరా గమనించండి, ప్రభు మరలా సాధ్యమా? తిరిగి మరలా మేము పూర్వస్థితిలోకి రాగలమా? తిరిగి మళ్ళా మేము నీ సందులో మేము కనపడగలమా? తిరిగి మళ్ళీ మేము ఏంటి అని చెప్పేసి ప్రభు దగ్గర నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేస్తే, మీరు చెప్పని వాళ్ళు మీకు ఆశ అనిపిస్తుంది. ఇక్కడ నేను ఉపవాసం ఉంటే అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. ఇక్కడ నేను మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ఇక్కడ నేను ప్రార్థనలు కనిపెడితే అక్కడ వాళ్ళు ప్రార్థనలు కనిపెట్టాం. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రభు సన్నిధిలో ఎదుగుతుంటున్నామో, ప్రభువుని అడుగుతున్నామో, నిరీక్షణ కలిగి ఉంటున్నామో, యోబును దర్శించినటువంటి దేవుడు మన స్థితిని తిరిగి మళ్ళీ దయచేయగలడు. ఆయనకు సాధ్యం, ఆయనకి సమస్తము సాధ్యం. పిల్లరా, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నమ్మినట్లయితే కనుక, ప్రభు దగ్గర మనం నమ్మకం ఉన్నట్లయితే కనుక ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేయగలడు. ఆయన ఇదిగో యోబుకి ఇంత ముందు ఉన్న దానికంటే డబుల్ ఆశీర్వాదం ప్రభు దయచేశాడు. డబుల్ 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 ప్రభు నీ జీవితంలో చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు పోగొట్టుకున్న దానికి డబుల్ ఖచ్చితంగా ప్రభు నీకు దయచేయగలడు. అంతకంటే ఎక్కువ కూడా దయచేస్తాడు ప్రభు నిన్ను నమ్మినట్లయితే కనుక. ఆయన కార్యాలు అంత గొప్ప పిల్లలు కాబట్టి ఆయన వాక్యం అంటుంది, ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. నువ్వు పడిన స్థితిలో పాపంలో పడిపోయేవేమో, లేకుంటే లోకంలో పడిపోయేవేమో, ఈ లోకంలో ఉంటుండి మరి కోపంలో పడిపోయేవేమో, ప్రభు అంటున్నాడు లే, నేను నిన్ను లేవనెత్తాను. హల్లెలూయా. నడువు, నేను నడిపిస్తాను నేను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. లే, నువ్వు నా కొరకు నిలబడు, నేను బలపరచు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. మనం పడిన స్థితిలో, మనం ఉన్న స్థితిలో ఆ విధంగా ఉంచడానికి ప్రభు ఇష్టపడాడు. ఆ విధంగా ఉంచడానికి ప్రభు ఇష్టపడాడు. గమనించండి పిల్లరా, నీ ఉద్యోగంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, లేకుంటే నీకున్నటువంటి ఆ యొక్క సమస్తమైన విషయాల్లో కూడా, సమస్త విషయాలు, అది ఉద్యోగం కావచ్చు, లేకుంటే కెరీర్ కావచ్చు, లేకుంటే నీకున్నటువంటి రాబడి కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, 3 సంవత్సరాల కంటే నువ్వు ఎక్కువగా నువ్వు అదే స్థితిలో కనుకున్నావు అంటే నీకు తప్పకుండా ప్రార్థన అవసరం ఉంది. దేవుడు ఎందుకంటే మార్చాడు పిల్లలు, అంచెలంచెలుగా ప్రభు మార్చాడు. 3 సంవత్సరాల కంటే ఎక్కువ నువ్వు టైం పట్టింది, నీకు మారలేదు. నా స్థితి ఇలాగ ఉంది, 3 సంవత్సరాల నుంచి ఇదే జీవితంతో ఉన్నాను, ఇదే స్థితిలో నేను ఉన్నాను, నా బ్రతుకు మారలేదు, 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలాగే ఉన్నానని చెప్పేసి అంటే కనుక ఖచ్చితంగా నీకు ప్రార్థన అవసరం కావాలి. ఎందుకంటే ప్రభు మార్చేటువంటి దేవుడు. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యకాలు జరిగించేటువంటి దేవుడు. అంచెలంచెలుగా ప్రభు నడిపిస్తాడు నిన్ను. ఎక్కడైనా ఆగిపోయింది, ఎక్కడైనా స్టక్ అయిందంటే కనుక అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అక్కడ ప్రార్థన అవసరం ఉంది. అక్కడ నువ్వు స్టక్ అయిపోయి, అక్కడ ఏదో నిన్ను పట్టుకుంది, వెనక లాగుతుంది, దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. ఎందుకంటే ప్రభు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు, ప్రభు నిన్ను గణపరిచేటువంటి దేవుడు, ప్రభు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిలోకి నడిపించేటువంటి దేవుడు. ఆత్మీయ స్థితిలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, నీ సాక్ష్య జీవితంలో కానీ ప్రభు నిన్ను ఎదిగించాలనుకునేటువంటి దేవుడు. ప్రభువు నిన్ను అదే స్థితిలో ఉంచడానికి ఇష్టపడడు పిల్లరా, ఇష్టపడడు. అలాగే కనుక నువ్వు ఉంటున్నావు అంటే కనుక ఒకసారి నిన్ను పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి పిల్లరా. గమనించండి, ఇక్కడ వాక్యం ప్రభు చెప్తున్నాడు ఏంటంటే ఆయన సమస్తాన్ని చేయగలడు. ఆయన దీనులను వెంటకు మీద నుంచి ఆయన లేవనెత్తగలడు. మహా అయితే మనం చేయగలనుకుంటే కొన్ని దేశాలు కష్టపడి చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి కొన్ని దేశాలు కొన్ని మిలియన్లు పంపిస్తుంటున్నారు వాళ్ళని పోషించడానికి. యుద్ధం జరుగుతున్న సమయంలో మనం చూస్తున్నాం, అక్కడ ఇప్పటికీ చాలా మందికి ఆహారం అందట్లేదు. కానీ ఇక్కడ నుంచి డబ్బులు వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి మిలియన్లు వెళ్తున్నాయి.
అయినప్పుడు కూడా అక్కడ ఆహారం దొరకడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు భూమి మీద. యుద్ధాలు, ఎక్కడికి వెళ్ళిన యుద్ధాలు, ఎక్కడికి వెళ్ళిన పోరాటాలు, ఎక్కడికి వెళ్ళిన ఈ భూమి మీద శాంతి లేనటువంటి విషయాలు, అశాంతి. గమనించండి, వాక్యం మనకు సెలవుస్తున్న ప్రభు చెప్తున్నాడు ఇక్కడ యోబు గారి జీవితాన్ని ప్రభు ఏ విధంగా మార్చాడు. ఇక్కడ గమనించండి, ఇంకొక వాక్యం మనం చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనము. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురిచి ఉండెను. అది చిగురిచి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. గమనించండి, ఈ యొక్క వాక్యం మీకు అందరికీ తెలుసు. 12 గోత్రాల మంది 12 కర్రలు తీసుకొచ్చారు. ఆ కర్రలు ఎలాంటి అంటే చెక్కేసినటువంటి చిన్న చిన్న కర్రలు తీసుకొచ్చారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకొచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఆ కర్రలు నా మందసం ముందు పెట్టండి. నేను ఏ గోత్రాన్ని అయితే ఎన్నుకున్నానో పరిచర్య కొరకు ఆ గోత్రమును నేను మీకు చూపిస్తాను. ప్రభు ఆ రాత్రి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ కర్రలు అక్కడ పెట్టారు. మోషే మందసం ముందు పెట్టి వచ్చారు. తెల్లారు చూసినప్పుడు జరిగింది ఏంటంటే, లేవి గారి యొక్క కర్ర, లేకుంటే లేవి యొక్క వంశపు కర్ర, లేవి యొక్క గోత్రపు కర్ర ప్రభు ఏం చేశారంటే చిగుర్చి, ఏమండి, దానికి నీళ్లు లేవు, దానికి మట్టి లేదు, దానికి సారం లేదు, ఏమీ లేదు. కానీ ప్రభు ఉదయానికి ఏం చేశాడంటే ఆ కర్రను ప్రభువు చిగురింపజేశాడు. మంచి చిగురు కలిగి ఉంది, లేత చిగురు కలిగి ఉంది. అంతేకాకుండా దానికి పువ్వులు వచ్చాయి. రాత్రికి రాత్రి దానికి పువ్వులు వచ్చాయి. రాత్రికి రాత్రి దానికి బాదము కాయలు వచ్చాయి. మిగిలిన వాళ్ళందరికీ అక్కడ క్లియర్గా కనబడుతుంది. అక్కడ రాత్రికి రాత్రి ప్రభు చేసినటువంటి కార్యం. దాని మీద వాళ్ళ పేరు రాసుకోవాలి, అది మార్చేయడానికి లేదు. మా అమ్మ నేను అనుకున్నప్పుడులో దేవుడు నమ్ముకోక ముందు ఈ వాక్యం అనుకునేవాడిని, మోషే గారు మార్చేసారు రాత్రి రాత్రి అనుకునేవాడిని. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది, ఆయనే కదా లీడరు కదా, లీడర్ ఆయనే కదా. రాత్రి రాత్రి ఈయన మార్చేసి ఉంటాడు జనాలను చేయడానికి. ఇలాగనివ్వండి RSSలో ఉన్నప్పుడు. పిల్లలు గమనించండి, దేవునికి సమస్తము సాధ్యం పిల్లరా. ఆ విధంగా కాదు అక్కడ. ప్రభు రాత్రికి రాత్రి ఆ కర్రను ప్రభు పుష్పింపజేశాడు. రాత్రికి రాత్రి ఆ కర్రను మరి బాదము కాయలు కలదిగా ప్రభు అక్కడ గుర్తులు రావడానికి ప్రభు కృపద చేశాడు. పిల్లరా, ఆయనకి సాధ్యం. మనుషులు అంటారు ఇదే విధంగా సాధ్యం, కానీ ప్రభు అంటున్నాడు ఇది నాకు సాధ్యం, నేను చేయగలను. ఎందుకంటే వాళ్ళని నేను ఎన్నుకున్నాను కాబట్టి. లేవి నాకు కావాల్సినటువంటి గోత్రం, నాకు పరిచయం చేయాలి కాబట్టి నేను ఎన్నుకున్నాను కాబట్టి ఇదిగో ఇది మీకు ఉన్నటువంటి రుజువు అని చెప్పేసి ప్రభు అక్కడ చూపిస్తుంటున్నాడు. ప్రభు ఈ రోజున నీ జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి, ప్రభు నీ జీవితంలో ఆయన చేసినటువంటి కృపను బట్టి రేపొద్దున నీ కుటుంబీకులు ఆయన నిన్ను రుజువు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను చిగురింపజేస్తాడు ప్రభు, నిన్ను ఫలింపజేస్తాడు ప్రభు, నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా, ఒక ప్రత్యేకమైన వాడిగా ప్రభు నిన్ను నిలబెడతాడు. అది ఆయనకి సాధ్యం పిల్లరా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆ ప్రభు సందులో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే ఆ ప్రభు సందులో నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే అక్కడ మోషే నాయకత్వంలో వాళ్ళు ఆ కర్రలను అక్కడ పెట్టినప్పుడు ప్రభు ఏ విధంగా అయితే దాన్ని పుష్పింపజేశాడు, ఏ విధంగా అయితే దాన్ని ఎన్నుకున్నాడు, ఏ విధంగా అయితే ప్రభు దానికి మరి కృప దయచేశాడో ఆ విధంగా ప్రభు నీ జీవితంలో చేయగల పిల్లరా. ఎండినటువంటి ఎముకలు ఆ యొక్క లోయలో అక్కడ యెహెజ్కేలు చూస్తున్నాడు. ప్రభు ఈ ఎండిన ఎముకలు ఎందుకు పనిచేస్తాను ఆయన, ఏముంది ఇందులో, నడుస్తుంటే తగులుతున్నాయి, ఈ ఎముకలకి ఎందుకు పనిచేస్తాయంటే ప్రభు అంటున్నాడు నువ్వు ప్రవచనతో నువ్వు మాట్లాడవయ్యా, అవి ఏం చేస్తాను నీకు చూపిస్తాను. నువ్వు ప్రవచనతో మాట్లాడని చెప్పేసి అంటే ఈయన ప్రవచనతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను, యెహోవా ఆత్మ ఈ ఎముకలను దర్శించండి. ఈ ఎముకలన్నీ కూడా గడగడమని శబ్దం చేసుకుంటూ అక్కడ మొక్క ఇక్కడ మొక్క ఇక్కడ మొక్క అక్కడ చేరిపోయినటువంటి మొక్కలన్నీ కూడా ఏమైనంటే అతుకుంటున్నాయి. అతుకుని ఏమవుతున్నాయి, లేచి నిలబడుతుంటున్నాయి. అస్థిపంజరాలు నిలబడడం ఏంటండి, ప్రభువా మళ్ళీ భక్తులు అంటున్నాడు ప్రభు ఏం చేయాలంటే ఇదిగో ఇప్పుడు మరలా ప్రవహించు, మాంసము మరి నరములు వాటి కలుగులను మరలా ప్రవచించని చెప్పేసి అంటే ఇదిగో నా ప్రభు చెప్పాడు నేను చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యెహోవా నామములో యెహోవా నీ ఆత్మతో ఈ యొక్క ఎముకలను నీ యొక్క శరీరంతో నీ మాంసముతో వీటిని జీవింపచేయి అని చెప్పేసి అంటే వెంటనే మళ్ళా ఆ యొక్క శరీరం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు సృష్టించగలడు. ఆ విధంగా సృష్టించగలడు. కాళ్ళ కింద ఉన్నటువంటి ఎముకలు ఇప్పుడు లేచి నిలబడ్డాయి. ఈయనకంటే గొప్ప బలమైనటువంటి సైన్యం అక్కడ కనపడుతుంటున్నాయి. పిల్లలు గమనించండి, ప్రభు జీవితంలో కార్యం చేస్తాడు. ఆ విధంగా నీ క్రింద ఉన్నటువంటి స్థితిని, నీ కాళ్ళ కింద పడినటువంటి పరిస్థితిని ప్రభు మార్చగలడు, నిలబెట్టగలడు. ఆయన నిన్ను ఆశీర్వాదంలోకి అభివృద్ధిలోకి నడిపించగలడు. ఆయనకి సమస్తము సాధ్యం. హన్నా జీవితంలో అదే జరిగింది.
హన్నా జీవితంలో ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటున్నారు. మరి ఇంకా సవితి అంటుంది, అక్కడ పెళ్ళిని అంటుంది, ఎంతో మంది అంటున్నారు. కానీ ఈమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్కసారి నన్ను కనికరించు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి యథార్థంగా ప్రార్థన చేసి దేవుడు గొప్ప కార్యము చేశాడు. అప్పుడు అంటుందామే, యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన వంటి వాడు లేడు అని చెప్పేసి అక్కడ ఆయన అంటుంది. పిల్లలు ఆ విధంగా సాక్ష్యంగా నువ్వు ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతుంటున్నాడు. అటువంటి సాక్షి జీవితంలో ప్రభు కొరకు నిలబడాలని చెప్పేసి ప్రభు కోరుతుంటున్నాడు. ఈ ఉదయకాలం గమనించండి, నా దేవుడు నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు కానే కాదు. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో, నీ స్నేహితులు, నీకున్నటువంటి బంధువులు, నీకున్నటువంటి ఇరుగు పొరుగు వారు, లేకపోతే ఈ రోజు నీతో సన్నిహితంగా ఉన్నవారు నిన్ను విడిచిపెడతారేమో. రేపు పొద్దున నా భార్య నన్ను విడిచిపెడుతుందేమో, కానీ నా ప్రభు నన్ను విడిచిపెట్టడు పిల్లరా, విడిచిపెట్టడు. నా ప్రభు నమ్మదగినటువంటి దేవుడు పిల్లరా. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఇప్పుడు కూడా తల్లగా ఉంచుతాడు, కానీ తొక్కగా ఎన్నడూ కూడా ఉంచడు. యుద్ధ కలిసి ఆ ప్రభువును కలిగి ఉన్నావా? ఆ ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆ ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నావా? ఆ ప్రభువు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ ప్రభు కొరకు నువ్వేమైనా చేస్తున్నావా? పిల్లరా, మనం పరిశీలించుకోవాలి. ఆయనకు సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, అన్నా పనికి రావడం, అది పని దగ్గర నాకు సెలవు ఇవ్వట్లేదన్న శుక్రవారం ఆరాధనకి వెళ్ళడానికి. దేవునికి సాధ్యం. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ప్రభువుని అడిగితే, ప్రభా నేను వ్యర్థంగా అడగడం కదా ప్రభా, నేను నీ మందిరానికే కదా వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు అడుగు, ప్రభుని అడుగు, ప్రభు కార్యం చేస్తాడు నీ జీవితంలో. ప్రభా నీ కొరకే కదా నేను పని చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి, ప్రభుని అడుగు, ప్రభు కార్యం చేస్తాడు. నేను మీ గతం చెప్పాను, నేను ఒక హోటల్లో పనిచేసేవాడిని పార్ట్ టైంలో. రంగోలీ రెస్టారెంట్, ఒమాన్లో ఉన్నటువంటి రెస్టారెంట్, రూబీలో రౌండ్ అబౌట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు లేదు, వేరే హోటల్ పెట్టాను అక్కడ. పార్ట్ టైం చేసేవాడిని. అదే టైంలో చర్చ్కి వెళ్ళాలి, లక్ష్యం పట్టిన తొలి దినాలు. అయ్యారు నువ్వు చర్చ్కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత నేను చేస్తానంటే, చర్చ్కి వెళ్తే నీకు డబ్బులు అడుగుతారా అని చెప్పి, డబ్బులు ఇస్తాను నేను నీకు, మీకు డబ్బులు ఇచ్చినా నాకు వద్దండి, నేను వెళ్ళాలి, నాకు మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ ఆరాధన నాకు ఉండదు. తర్వాత దినాలు నేను చెప్పాను మీకు, ఆయన హాస్పిటల్కి వచ్చాడు, నేను హాస్పిటల్ పనిచేస్తున్నాను. తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయన నన్ను చూసి అన్నాడు, నిజంగా ఆ విషయానికి ఇంకా గుర్తుంది, ఆ శుక్రవారం నువ్వు నా మీద పోరాడి దెబ్బలాడి చర్చికి వెళ్ళేవాడివి, ఈరోజు నా దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఆ రోజున నువ్వు చేసినటువంటి కార్యాన్ని బట్టి నేను చూస్తున్నాను, ఆ దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు చేసిన మంచి పని చేసావు అన్నాడు ఆయన. ఆయనకు ఏదో లాస్ వచ్చింది, బిజినెస్ లాస్ వచ్చింది, ఆయన హోటల్ మూసేసుకున్నాడు. పిల్లల తర్వాత దినాల్లో నిన్ను కాదన్న వాళ్ళు నిన్ను చూసి తర్వాత అవునంటారు. ఆమేన్. నిన్ను ఒకప్పుడు తృణీకరించిన వారు, నిన్ను చేదనడిన వారు, లేక నిన్ను విసర్జించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, తర్వాత దినాల్లో వాళ్ళు వచ్చి నీకు నమస్కరిస్తారు. అది సాధ్యం, ప్రభు చేస్తాడు. ఆ విధంగా ప్రభు చేస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆ పరిస్థితి ప్రభు కల్పిస్తాడు. ఆ విధంగా వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ప్రభు తీసుకొస్తాడు నిన్ను ముందుకి. నిన్ను తగ్గించాలనుకున్న వాళ్ళ ముందుట, నిన్ను క్రొమ్మిదేయాలనుకున్న వారు ఎదుట, లేకుంటే నిన్ను తక్కువ చేసి నిన్ను వ్యాకి పెట్టేటువంటి వారు ఎదుట ప్రభు తీసుకొస్తాడు ఆయన చేపట్టుకుని. అప్పుడు అందరూ కూడా తప్పక ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి నాలుక ఆయన దేవుడిని ఒప్పుకుంటుందంట, ప్రతి మోకాలు ఆయన సందరిని మోకరిస్తుందంట. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన రారాజు, ఆయనకి సమస్తము కూడా సాధ్యం, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పిల్లలు గమనించిన ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తుంటున్నాను. దయచేసి లూకా శుభవార్త 1వ అధ్యాయము 28-29 వచనాలు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28-30 వచనాలు త్వరగా. ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. అది చాలు మనకి, ఈ మాట చాలు మనకు కావాల్సిన వల్ల ఏంటంటే ఇది ఒకటే కావాలి, ప్రభు యొక్క దయ మనం పొందుకునేటువంటి జాబితాలో మనం ఉండాలి. ఏ జాబితాలో ఉండాలి? ప్రభు యొక్క దయ పొందుకునేటువంటి జాబితాలో మనము ఉండాలి. అది ఉంటే చాలు, ప్రభు నిన్ను ఒక యూనిక్ స్థితిలో ప్రభు నిన్ను తీసుకెళ్తాడు. ఆ దయ పొందుకునేటువంటి స్థితిలో ఉంటే చాలు, ప్రభు నిన్ను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ యొక్క ఇంకెవరు చేయలేరన్నమాట. ఆ విధంగా, ఎందుకంటే మేరీ జీవితం ఆ విధంగా చేశాడు ఆయన, మరీ జీవితం ప్రభావితంగా చేశాడు. యేసు ప్రభువాన్ని తీసుకురావడానికి భూమి మీదకి ఆమెకు గర్భాన్ని ప్రభు వాడుకుంటాడు. ఏ విధంగా అంటే
మరియమ్మకు ముందు కానీ మరియమ్మకు తర్వాత కానీ ఆ పని ఇంకెవరు చేయలేరు. ఎవరు చేయగలరు? ఇంకా యేసుప్రభు గారిని మళ్ళీ తిరిగి గర్భంలో గరించి తీసుకురావడానికి ఎవరు అవుతుంది? ఇప్పుడు అంతకుముందు ఎవరైనా చేశారా? చేయలేరు. ఎందుకంటే ప్రభు యొక్క దయ ఆమె మీద ఉంది కాబట్టి, ప్రభు యొక్క కనికరం ఆమె మీద ఉంది కాబట్టి, ప్రభు ఆమెకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రభు ఆమెను ఒక యూనిక్ పర్సన్గా చేస్తాడు. ఇప్పటికీ తెలియని వాళ్ళు అనేకులు పాపం ఆమెను దేవుని యొక్క మరి దయాప్రాప్తురాలు కాబట్టి, దేవుని యొక్క దయ పొందింది కాబట్టి, దేవునికి తల్లిగా ఉంది కాబట్టి ఆయన మరి ఆమె ప్రార్థన చేస్తే మరి ఆమె మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తుందని చెప్పేసి ఆమెను కూడా ఆరాధిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు గమనించండి, నిన్ను ఒక యూనిక్ పర్సన్గా ప్రభు చేస్తాడు. ఎప్పుడంటే ఆయనకు దయ నీ మీద ఉన్నప్పుడు. ఆమె ఆయనకు తోడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒక యూనిక్ పర్సన్గా చేస్తాడు. నీ వంటి వారు భూమి మీద ఇంకొకరు ఎవరు ఉండడు. ఇంకా నువ్వు చేసినట్లుగా ఇంకొకరు ఎవరు చేయలేరు ఇంకా అక్కడ. ఎందుకంటే ప్రభు ఆ విధంగా దావీదుకు తోడుగున్నాడు. ప్రభు తోడుగున్నాడు కాబట్టి, ప్రభు యొక్క దయ దావీదు మీద ఉంది కాబట్టి, దావీదు వాయించినట్లుగా ఆ యొక్క వీణ వాయించినట్లుగా ఆ ఇశ్రాయేలు దేశంలో ఇంకెవరు లేరంట. ఆలోచించు ఒకసారి. ఆయన అంత చమత్కారంగా వాయిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన వాయించేది అంత చమత్కారంగా వాయిస్తాడంటే ఈయనకేమైనా ఆక్స్ఫర్డ్కి వెళ్ళాడా, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యాడా, లేకపోతే ఇంకో చోట నేర్చుకున్నాడు ఈయన దావీదు గారు? ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలే. అరణ్యంలో ఆ గొర్రెల దగ్గర ఉండి ఆయన వాయించుకునేవాడు. వీణ తీసుకుని ఆ తంబూర తీసుకుని ప్రభువుని స్తుతించేవాడు. పిల్లలు గమనించండి, ఈయన వాయిస్తుంటే దెయ్యాలు పారిపోయేవి. యూనిక్. ఇంకొకరు ఎవరు చేసినట్టుగా మనం బైబిల్ చూడము. ఆ విధంగా పిల్లల నీకు ప్రభు యొక్క దయ నీకు కావాలి, అది సంపాదించుకోవాలి. పిల్లలు మనం యోబు అదే చేశాడు. ఈ రోజున మనం అదే చేయాలి. ప్రభు మనకు తోడుగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదండి మనకి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు స్నేహం ఉన్నా లేకపోయినా, ఎవరు మనకి నడిపించిపోయినా, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, లేకపోతే మన దగ్గర ఇంకోటి ఉన్నా లేకపోయినా, ఆయన ఉంటే మనకు చాలు. ఆయన సన్నిధి మనకు ఉంటే చాలు. ఆయన యొక్క సహవాసం మనకు ఉంటే చాలు. పిల్లరా అది చాలు. ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను ఒక యూనిక్ పర్సన్గా ప్రభు మారుస్తాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన పాత్రగా ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థానం ప్రభు నిన్ను నిలబెడుతుంటున్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన ఆకాశానికి ఎక్కినటువంటి వారిని భూమి మీదకి తీసుకురావడానికి ఆయన సాధ్యం. ఆ రోజున లూసిఫర్ అదే అనుకుంది. దేవుడే సృష్టించాడు దూతలను సృష్టించింది ఎవరండి? దేవుడే ప్రయోగించాడు. సాతాను కూడా సృష్టించింది ఎవరు? దేవుడే. వీడు అనుకున్నాడు పెద్ద గొప్ప 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 ఇది అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా అతను పాపం చేస్తున్నాడు, గర్వపడ్డాడు, ఆకాశం నుంచి ప్రభు చేశాడు, కిందకి పడవేశాడు. పిల్లరా ఎంతో గొప్ప మహిమ, ఎంతో గొప్ప అందము, ఎంతో గొప్ప సౌందర్యం. అతనికి వాడు ఎవరు లేడు యాక్చువల్గా, లూసిఫర్ అంతటి వాడు. అలాంటి ఒక యూనిక్ పర్సనాలిటీగా మరి దేవుడు ఆ యొక్క లూసిఫర్ని తయారు చేస్తే అతడు మరి తన యొక్క గర్వాన్ని, తన యొక్క అందాన్ని చూసుకుని, తనకున్నటువంటి స్థితిని చూసుకుని మురిసిపోయి ఏం చేస్తాడు, దేవునికి విరుద్ధంగా పాపం చేసి అక్కడి నుంచి అతడు పడిపోయాడు. ఈ రోజున పిల్లలు గమనించండి, మనము ప్రభు సన్నిధిలో ఇందాక మనం చూసాం, 1 పేతురు 5:9 చూసాం. తగిన సమయంలో ప్రభు మనం హెచ్చించే విధంగా ఆయన చేతిని ఎప్పుడు దేని మనసులో మనము ఉండాలి. ఆయన దయను మనం కలిగి ఉండాలి. ఆయన సన్నిధి మనం నిత్యం వెతకాలి. అప్పుడు ప్రభు మనకు కృప దయచేస్తుంటున్నాడు. ఉదయకాల పిల్లరా గమనించండి, నేను చెప్పాను మీకు, జీవితం యొక్క విలువ చాలా గొప్పది. జీవితం విలువ చాలా గొప్పది. నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తుంటున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెయ్యి పట్టుకుని మహారాష్ట్రలో రైలు ట్రాక్ మీద పడుకుని చనిపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరు, మంచి యవనస్తుడు కుమారుడు. ఏం కష్టమో తెలియదు. గమనించండి, మనుషులు ఈ విధంగా నిరాశలోకి వెళ్ళిపోతుంటున్నారు, నిస్పృహలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఒకవేళ నాన్నగారు తప్పుగా ఉంటే, లేక నాన్నగారు డౌన్గా ఉంటే కుమారుడు బలపరచాలి. ఒకవేళ కుమారుడు డౌన్గా ఉంటే నాన్నగారు బలపరచాలి. పిల్లరా ఇద్దరు కూడా కలిసి చేయి పట్టుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు గమనించండి, ఎంత ఘోరమైనటువంటి దినాలు మనం ఉంటున్నాం. మనుషులకి దేవుని యొక్క వాక్యం అందక, దేవుని యొక్క సన్నిధి ఎరుగక, దేవుని యొక్క దయను పొందుకోక, మాకెవరు లేరని చెప్పేసి దిక్కులేనటువంటి వాళ్ళుగా వాళ్ళు అక్కడ ఆ యొక్క ట్రాక్ మీద వాళ్ళు అలా సజీవంగా అసలు ట్రైన్ ముందు చనిపోతే నిజంగా చాలా బాధాకరం. ఎంతో చిన్ననాటి నుంచి ఎంతో చక్కగా పెంచి పోషించి ఎంతో చేసి ఆ తండ్రి ఏ విధంగా ఆ కుమారుని కూడా తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేస్తారు నాకు అర్థం కాలేదు. ఏ విధంగా పిల్లలు, ఏ విధంగా అంటే మనుషులకి ఈ రోజున నిరాశ, నిస్పృహ ఎక్కువైపోయింది. ప్రభువుని ఎదిగేటువంటి సమయం లేకుండా, ప్రభు అంటే ఎరగకుండా, ఇదిగో దేవునికి దూరంగా వెళ్ళేటువంటి వారి జీవితాలు ఈ విధంగా జరుగుతుంటాయి. దేవునికి దూరంగా వెళుతున్నామంటే ఇదిగో సాతానుకు నువ్వు దగ్గరికి వెళుతున్నావు అని అర్థం. సన్నిధికి నువ్వు దూరంగా వెళుతున్నావు అంటే పాపానికి నువ్వు దగ్గరికి వెళుతున్నావు అని అర్థం.
ప్రార్థనకి నువ్వు దూరంగా ఉంటున్నావు అంటే నీ పరిశుద్ధమైన జీవితానికి నువ్వు దూరంగా ఉంటున్నావు అని అర్థం. ఉదయకాల ప్రభు అంటున్నాడు, ఆయనకు సమస్తము సాధ్యం. నీ జీవితంలో ఆయన సమస్త కార్యాలు చేయడానికి సమర్థుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ నువ్వు రొట్టెడిగితే ఆయన నీకు రాయిస్తాడని చెప్పేసి ఆయన వాక్యమే చెప్తుంది. నువ్వు రొట్టెడిగితే ప్రభు నీకు రొట్టె ఇస్తాడు. ఎన్ని రకాల రొట్టెలు ఉన్నాయి ఈ భూమి మీద. మన వెళ్ళి రెస్టారెంట్లో కూర్చుంటే రోటీ కావాలంటే ఏ రోటీ కావాలి? చపాతీయా, ఏంటిది, పరాటానా, లేకపోతే తందూరియా, రకరకాల రొట్టెలు ఉన్నాయి, అరబీ రొట్టెలు ఉన్నాయి. పిల్లరా, ప్రభువుని మనం అడిగితే ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాం. అడుగుదాం, ప్రభు దగ్గర మనం పొందుకుందాం. ప్రభు అతి కృప మనం మెండుగా దయచేయను గాక. దేవుడు మనకు ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క దయ మన మీద, మన కుటుంబాల మీద నిరంతరముడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడారు అని చెప్పిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కానుకలు సమర్పించుకుంటూ సిస్టర్ మహిత ముందుకు వస్తే కనుక పాట పాడుకునేసి తొందరగా ముగించుకుందాం. టైం తొందరగా లేదు, అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందును కోరి నీ స్నేహితుడాయితినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మనం వాకింగ్ కొరకు ముగింపు ప్రార్థన దైవజనులు పాస్టర్ సుష్మిత శాస్త్రి గారు వస్తే కనుక ప్రార్థన చేసుకునేసి ఆశీర్వాదం పాస్టర్ శాస్త్రి గారు వచ్చి చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. నిజంగా దేవుని కృపను బట్టి ఇవాళ ఆరాధన అంతా దేవునికి మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను జరిగించిన దేవునికి వందనాలు. అందరూ సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో పాల్గొని ఆయన ఆరాధిస్తూ ఇప్పటి వరకు సమాధానం పొందుకున్నాము అన్న వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ చాలా వందనాలు చెల్లించుకున్నాం. సమయానికి లేచి అందరూ సిద్ధపాటు కలిగి వచ్చారు. ప్రకటన చెప్పిన రీతిగా మీరు అందరూ కూడా అన్ని విషయాలు సహకరిస్తున్నారు. ఇంకనూ ప్రేరేపణ కలిగి మనం సహకరించాలని
మీ దేవుని సన్నిధిలో అడుగుచున్నాను. కొత్తగా నూతనంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నిలబడితే మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ పేరుమా? సునీల్. మీ పేరు? రాజు. సునంద గారు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ముగ్గురు నూతన ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి వీరి కొరకును మన ముగింపు ప్రార్థన కూడా చేసుకుని దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మా రక్షక, మా ఆదరణకర్త, మా సమాధాన దూత, నీకు వందనాలు తండ్రి. గరుడవు, శ్రేష్ఠుడవు, గొప్ప రాజు అయ్యా. నీ కనికరము లేనిచో ప్రభా మేము ఏ పాటి వారము తండ్రి. ఆ రీతిగా నీ సన్నిధిని బట్టి ప్రభా మమ్మల్ని నడిపించిన విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నీ సన్నిధిని ప్రేమించి ఒక్కొక్క వారముగా తండ్రి ప్రభా నూతన ఆత్మలు నీ సన్నిధికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దీని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రార్థనా పూర్వకం కానీ ప్రత్యేకంగా వెళ్ళి వారిని దర్శించడంలో కానీ మాట్లాడటంలో కానీ వారిని ప్రేరేపించి నీ సన్నిధికి నడిపించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వేరేట్లేని ఆశీర్వాదంలో మీరు దయచేయండి. నీకు వందనాలు తండ్రి. రాజా, ఎంతో విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారయ్యా. రాజా, బ్రదర్ సునీల్ గారిని, రాజు గారిని, సిస్టర్ సునంద గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రాజా, ప్రత్యేకంగా వారి మీద మీ దీవెన ఉంచండి తండ్రి. ఎన్నో అక్రవసతులు ఉన్నాయి ప్రభా. రాజా, నీ సన్నిధికి వచ్చి వారు మొరపెడుతున్నారు తండ్రి ప్రభా. ప్రతి ఆశీర్వాదాన్ని వారు మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ మహిమను వారి మీద కుమ్మరించండి. నీ కనికరమును వారికి మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. రాజా, వచ్చు ప్రతి వారు కూడా నీ ప్రసన్నత పొందుకోవాలి ప్రభా. నీకు వందనాలు. వచ్చు ప్రతి వారు కూడా నీ దీవెనను పొందుకోవాలి ప్రభా. నీకు స్తోత్రములు. నీ మహిమతో ప్రతి ఒక్కరిని ఇప్పుడు మీరు నింపండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో ఆరంభం మొదలుకొని ఇదిగో రాజా ముగింపు వరకు కూడా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు రాజా. నీకు స్తోత్రములు. యవన బిడ్డలు మీరు లేపుతున్నారు ప్రభా. నీకు వందనాలు. యవన బిడ్డలు మీరు బలపరుస్తున్నారే. నీకు స్తోత్రములు. ఆ రీతిగా ముందు నడిపించిన బిడ్డ సభ్య కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు దీవించండి రాజా. నీ సన్నిధిలో బలపరచండి. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించండి. సాక్ష్యములు మీరు బలపరుచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అనేక జీవితాలు అద్భుత కార్యాలు మీరు చేస్తున్న బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దీనుల ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ సంఘాన్ని మీరు దీవించి ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. మెస్సియా ప్రార్థన మధ్య నీ సంఘము తండ్రి. అది మాది కాదు ప్రభు. మీరు ఏర్పాటుగా చేసుకున్న ప్రభా సంఘమునైనా ఇక్కడ నీ సన్నిధి కాంతి నిరంతరం ఉంచి ప్రభు. నీకు వందనాలు చెల్లించుకున్నాం. నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి భద్రపరచండి ప్రభు. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి తండ్రి. ఇది నా ప్రభు సన్నిధి. నేను చేయి ప్రతిదీ నాకు ఆశీర్వాదకరం అని చెప్పి ఆసక్తితో ప్రతి ఒక్కరు నిలబడడానికి సహాయం దయచేయండి. అనేకులను బలపరచండి. వీరు సువార్థికులుగా మారాలి తండ్రి ప్రభు. వీరు పరిచారకులుగా మారాలి నాయన. నీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా బిడ్డలు మీరు భద్రపరిచి ఆశీర్వదించి మీ మహిమ చేత నింపండి అయ్యా. నీకు వందనాలు రాజా. సమస్తంలో మీరే ప్రభా రాజా ఆధిక్యత వహించి రాజా సమస్త ఘనతకు ప్రభా మీరే కారకులుగా ఉంటూ మీరే మహిమ ప్రభావం పొందుకొనమని అతి త్వరలో రాని యేసు నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధుల చేయను గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రభు యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దయచేసి మీ కొరకు మరి టిఫిన్ రెడీ చేశారు, టిఫిన్ సిద్ధపరిచారు సహోదరి మహతాబ్ సభ్య. వారి కొరకు మీరు ప్రార్థించండి. మరి అవకాశం ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి ఈ యొక్క విషయాల్లో మీరు స్పాన్సర్ చేయాలని చెప్పేసి నేను ప్రాంతం కోరుతుంటున్నాను. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక.